మారని మార్పు చెందని దేవుని వాక్యాన్ని బట్టి రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం నుంచి చదువుతుంది. 3వ అధ్యాయం కాదు, 7వ వచనం నుంచి 3వ అధ్యాయం 7వ వచనం. 2 కొరింథీ 3వ అధ్యాయం 7వ వచనం. మరణ కారణమగు పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైనను మహిమతో కూడినదాయను. అందుకే మోషే ముఖం మీద ప్రకాశించుచుండిన మహిమ తగ్గిపోవునదైనను ఇశ్రాయేలీలు అతని ముఖమును తేరి చూడలేకపోయేది. ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమ కలదై ఉండును. శిక్షావిధికి కారణమైన పరిచర్యయే మహిమ కలిగినదైతే నీతికి కారణమైన పరిచర్య ఎంతో అధికమైన మహిమ కలదను. అత్యధికమైన మహిమ దీనికి ఉండుట వలన ఇంతకు మునుపు మహిమ కలదిగా చేయబడినది ఈ విషయములో మహిమ లేనిదాయను. తగ్గిపోవున్నదే మహిమ గలదై ఉండిన ఎడల నిలుచున్నది మరి ఎక్కువ మహిమ గలదై ఉండును కదా. తగ్గిపోవచ్చున్న మహిమ యొక్క అంతమును ఇశ్రాయేలీలు తేరి చూడకుండానట్లు మోషే తన ముఖము మీద ముసుగు వేసుకొనెను. మేమట్లు చేయక ఇట్టి నిరీక్షణ గలవారమై బహుధైర్యముగా మాట్లాడుచున్నాము. మరియు వారి మనస్సులు కఠినములాయను గనుక నేటి వరకును పాత నిబంధన చదువుచున్నప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచక ఆ ముసుగే నిలిచి ఉన్నది. నేటి వరకును మోషే గ్రంథం వారు చదువునప్పుడల్లా ముసుగు వారి హృదయముల మీదనున్నది, కానీ వారి హృదయము ప్రభువు వైపునకు ఎప్పుడు తిరుగును అప్పుడు ముసుగు తీసివేయబడును. ప్రభువే ఆత్మ. ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ నుండును అక్కడ స్వాతంత్ర్యం ఉండును. మనమందరమును ముసుగు లేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయొచ్చు. మహిమ నుండి అధిక మహిమను పొందొచ్చు. ప్రభువుకు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ఆమె ప్రార్థన చేసుకున్నాము. పరిశుద్ధుడా, పవిత్రుడా, మార్పు లేని మా దేవా, నీతి సూర్యుడా, నీకే స్తోత్రము నాయన. నీ వాక్యమును వినగలిగే శక్తిని, గ్రహించగలిగే శక్తిని, లోతుగా నాయన గుర్తించగలిగే శక్తిని మాకు దయచేయండి దేవా. నాయన జుంటి తేనె ధారల కన్నా మధురమైనది నీ వాక్యము తండ్రి. ప్రభువా, కనుక నీ వాక్యమును ఇంకా లోతుగా ధ్యానించే శక్తిని మాకు దయచేయండి. నీ కృప మాకు విస్తరింప చేయమని వేడుకుంటున్నాం. నీ సన్నిధి కాంతి మాకిచ్చి ఈరోజు నీ లేఖనము ద్వారా మాతో మాట్లాడమని వేడుకుంటూ యేసుక్రీస్తుని నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరూ కూర్చోవచ్చు పిల్లరా. ఈరోజు ముసుగు వేయబడుచున్న ప్రజలు, ముసుగు లేని ప్రజలు అనే అంశాన్ని చూద్దాం. ముసుగు వేయబడుతున్న ప్రజలు, ముసుగు లేని ప్రజలు. ఇక్కడ బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. దేవునికి ఒక ప్రత్యేకమైన స్వభావం ఉంది పిల్లలు. దేవుడు ఎల్లప్పుడూ అవిశ్వాసుల నుంచి తనను తాను మరుగుపరుచుకుంటాడు. అవిశ్వాసులకి దేవుడు కనపడకుండా ఉంటాడు, మరుగు చేసుకుంటాడు వాళ్ళకి. విశ్వాసులకేమో తనను తాను బయలుపరుచుకుంటూ ఉంటాడు. అందుకే ప్రభు అంటాడు, తండ్రి నీవు జ్ఞానులకు వివేకులకు దీన్ని మరుగుపరచి నేర్చుకునే పసిబిడ్డలకు దీన్ని నువ్వు బయలుపరిచావు అని ఆయన ప్రార్థన చేసినట్టుగా మత్తయి సువార్తలో మనం చూస్తాం. అంటే దేవుడు కొందరికి మరుగు చేసుకునే దేవుడు, కొందరికి బయలుపరుచుకునే దేవుడు. అది దేవుని స్వభావం పిల్లలు. దేవుణ్ణి చూడాలి, దేవుణ్ణి తెలుసుకోవాలి, దేవుణ్ణి ఎతకాలి, దేవుణ్ణి గ్రహించాలి, దేవుడి దగ్గరికి చేరాలి అని చాలామందికి దాహం పుట్టిన మానవుల్లో చాలామందికి ఉంటుంది. కానీ దాహం ఉండగానే సరిపోదు, ఆలోచన ఉండగానే సరిపోదు. కానీ దేవుడు కృప ఉండాలి, దేవుని సరైన మార్గంలో సమీపించాలి, దేవుని చేత ఎన్నుకోబడి దాన్ని చేరుకోగలగాలి. అప్పుడే దేవుని గ్రహించగలరు. మనిషి సరి అయిన దృక్పథంతో, సరైన ఉద్దేశంతో కనుక దేవుణ్ణి సమీపించకపోతే దేవుణ్ణి చేరుకోలేము. సో దేవునికి ఎల్లప్పుడూ కూడా అవిశ్వాసుల నుంచి మరుగుపరుచుకుంటాడు దేవుడు. వాళ్ళ మధ్యలోనే ఉంటాడు, వాళ్ళతోనే ఉంటాడు, కానీ వాళ్ళకి కనపడకుండా ఉంటాడు. అవిశ్వాసులకి ఏమో మరుగుపరుచుకుంటాడు, విశ్వాసులకి బయలుపరుచుకుంటాడు. చూడండి, బైబిల్లో దేవుడు దాక్కున్న
దేవుడు దాక్కుంటాడు అంటే ఎస్, దేవుడు దాక్కుంటాడు. దాన్ని మరుగుపరుచుకోవటం అంటున్నాం. మరుగుపరుచుకోవటం అంటే చాలా మంచి గ్రాంధిక భాషలో చెప్పాం. దాని అసలైన అర్థమైంది, అలా కనపడకుండా దాక్కుంటాడని. వాళ్ళ మధ్యలోనే ఉంటాడు, కొనసాగుతాడు, కానీ కొన్ని కిలోమీటర్ల దూరంలో అతనికి దూరంగా ఉంటాడు పిల్లలు. దేవుని స్వభావం అది. పాత నిబంధన కాలంలో కూడా చూడండి, దేవుడు ఇజ్రాయేలీల మధ్యలోకి వచ్చి ఆ సొలొమోను మందిరంలోకి వచ్చాడు. కానీ అందరూ కనపడేలాగా ఒక పైన ఇట్లా వెలుగులాగా వెళ్ళవచ్చు కదా. పాపం అందరూ శబరిమల వెళ్తారు, ప్రతి సంక్రాంతికి కూడా ఒక దీపం వెలుగుతూ వస్తుంది అక్కడ అని చెప్పేసి పాపం ఆశపడి ఆ దీపం గాలిలో సూపర్ న్యాచురల్గా వచ్చింది చూడటానికని పోతారు. ఆ కొండల్లో, భయంకరమైన కొండల్లో దేవుడు కూడా అట్లా ప్రతి ఇజ్రాయేల్ అందరి మధ్యలో ఒక చోటు ఉండి పెద్దగా కనపడవచ్చు కదా. అలా కనపడలా. ఆలయాన్ని కట్టించి ఆలయంలో అతి పరిశుద్ధ స్థలంలో ఒక తెర కట్టించి తెర వెనకాలకి వెళ్ళి దాక్కున్నాడు దేవుడు. ఎవరైనా దేవుడిని సమీపించాలంటే వచ్చి చూస్తే వాళ్ళకి ఆలయం కనపడుతుంది, తెర కనపడుతుంది, అక్కడ ఏమీ కనిపించదు, కానీ తెర వెనకాల దాక్కున్నాడు దేవుడు. సో దేవుడు మరుగుపరుచుకున్నాడు. ఒక ఇజ్రాయేల్ అరణ్యంలో వెంబడిస్తున్నప్పుడు మాత్రమే అందరికీ పబ్లిక్గా కనిపించుకుంటాడు. అది కూడా ఎందుకు కనిపించాడు? ఇజ్రాయేలీలు ప్రపంచం మొత్తానికి సపరేట్ అయ్యి విశ్వాసులు ఒక్కళ్ళే అక్కడ ఉన్నారు. అక్కడ అవిశ్వాసులు అంటే మిగిలిన విగ్రహారాధికులు, ఐగుప్తీయులు వీళ్ళెవరు లేరు కదా. కేవలం ఇజ్రాయేలీలు అబ్రహాం సంతానమే ఉన్నారు కనుక వాళ్ళ మధ్యలో క్లియర్గా దేవుడు వచ్చి అక్కడ కనిపిస్తూ 40 సంవత్సరాలు వాళ్ళకి కనిపించాడు. మళ్ళీ అదే ఇజ్రాయేలీలు వాగ్దాన భూమిలోకి వచ్చినప్పుడు మళ్ళీ అంత పబ్లిక్గా దేవుడు కనపడలేదు. ఎందుకంటే దేవుడు స్వభావం మరుగుపరుచుకోవటం, దాక్కోవటం. మరి దేవుడు ఎలా దాక్కుంటాడు? ఎలా? దేవుడు చూడండి, దేవుడు ఇజ్రాయేల్ మధ్యలో వచ్చిన అదే పరిస్థితి, దేవుడు మానవుడిగా వచ్చిన అదే పరిస్థితి, దేవుడు కొంతమంది హృదయం అనే ఈ చర్మంలోకి వచ్చినా కానీ ఇదే పరిస్థితి, ఆ చర్మం వెనకాల ఉన్న అదే పరిస్థితి, ఒక మానవ దేహాన్ని నిర్మించుకొని వచ్చిన అదే పరిస్థితి. ఈరోజు నా చర్మాల్లోకి వచ్చినా కూడా దేవుడు మరుగుపరుచుకుంటాడు పిల్లలు. దేవుడు మరుగుపరుచుకుంటాడు, కొందరికి బయలుపరుచుకుంటాడు. అందుకని నన్ను వెతకని వానికి నేను దొరికానంటాడు. వెతకపోయినా కొంతమందికి ఎంత దినమెల్లా వెతికినా కానీ దేవుడు దొరకడు. దేవుని విధానం ఎందుకండి అలాగంటే ఎస్, సరి అయిన విధానంలో, సరి అయిన క్రమంలో, సరి అయిన దానిలో దేవుని సమీపించక. సో దేవుణ్ణి వెతకటం, దేవుని కోసం మనిషి దాహం ఎప్పటిది కాదు. ఋషులు, మహర్షులు, సన్యాసులు, వేదాంబరులు, లేకపోతే గొప్ప గొప్ప వాళ్ళు ఎందరో భూమి మీద పుట్టిన రకరకాల దేశాల్లో మానవుడు భగవంతుడు దేవుడు ఎక్కడుంటాడు, దేవుణ్ణి చేరుకుందాం, దేవుణ్ణి కనుక్కుందాం అని రకరకాలుగా వెతికారు. కానీ అనేకులకు తనను తాను మరుగుపరుచుకున్నాడు ఆయన. ఎందుకంటే దేవుణ్ణి వెతకాలి అంటే దేవుడు కోరుకున్న మార్గంలో రావాలి, దేవుడి చేత ఏర్పరచబడి ఉండాలి. మానవ కల్పిత సిద్ధాంతాలతో, మనుషుల ఆలోచనతో, మనుషుల యొక్క తలంపులతో నువ్వు దేవుణ్ణి వెతికితే ఎన్నడూ నీకు దేవుడు దొరకడం. దేవుణ్ణి వెతకాల్సిన మార్గం ఒకటి ఉంది బైబిల్లో. ఆమేన్, హల్లెలూయా. నువ్వు సత్యాన్ని తృణీకరించి ఎంత దేవుణ్ణి వెతికినా దేవుడు నీకు దొరకడం. అది దేవుని విధానం. ఆమేన్. సో దేవుణ్ణి మనం కనుక్కోవాలి, తెలుసుకోవాలి. ఈరోజు ముసుగు అనే ఒక అంశాన్ని చూద్దాం. ఇక్కడ ఎందుకు ప్రవక్త ఒక వర్తమానం బోధించాడు? మైటీ గాడ్ అన్వీల్డ్ బిఫోర్ అస్. బలవంతుడైన ఆ దేవుడు మన ముందు ప్రత్యక్షమయ్యాడట. ముసుగు తీయబడి మన ముందు ప్రత్యక్షమయ్యాడట. బలమైన దేవుడు ఇజ్రాయేలీల మధ్యలో భూమి నట్టనడుమ వచ్చి, నట్టనడుమ ప్రజల్లో 33 సంవత్సరాలు దేవుడు మానవుడిగా తిరుగుతుంటే ఎందుకు ప్రజలు గుర్తుపట్టలేకపోయారు? వై? ఇక్కడ పౌలు దీనికి జవాబు రాస్తున్నాడు. వాళ్ళ హృదయాల మీద ముసుగేసేసాడంట దేవుడు. అందరికీ ముసుగులేసాడంట. వాళ్ళు ముసుగులో నుంచి వస్తున్నారంట, చీకట్లో కొట్టుకులు ఆడుతున్నారంట పిల్లలు. ఇక్కడ చెప్తున్నాడు, వాళ్ళ హృదయాల మీద ముసుగేసేసాడు. వాళ్ళ హృదయాల మీద, అందరి మీద ముసుగేస్తే పట్ట పగలే వాడికి నల్లటి పట్టాలు కప్పేసాం. ఇక వాడి మధ్యలో నువ్వు తిరుగుతున్నా కానీ కనిపెట్టలేడు వాడు. అంతే కదా, నల్లటి పట్టా వేసాం, ఏమాత్రం బయటకు కనపడకుండా అక్కడక్కడ కిరుక్కుంటూ ఉంటారు. సో సేమ్ వే దేవుడు హృదయాల మీద ముసుగేసేసాడంట. ఎందుకు వేసాడు, ఎలా వేసాడు, అది ఇక్కడ లేఖనంలో వివరిస్తున్నాడు. పాత నిబంధనలో మోషే, పోయిన వారం ఇక్కడ ఒక వాక్యం చెప్పాను,
వాక్య విషయంలో దేవుడు తన మనస్సు ఎప్పుడైనా మార్చుకుంటాడా అనే దానిలో లీగలిస్ట్ కోణాన్ని చెప్పాను, గుర్తుందా? లీగలిస్ట్ యాంగిల్, అది వాళ్ళు ప్రజలు తప్పిపోవడానికి కూడా కారణం ఇదే. మోషే కొండ మీదకి వెళ్ళాడు పిల్లాడు, 40 రాత్రింబగళ్ళు దేవుని మహిమలో ఉన్నాడు. దేవుడు మోషేని, మోషే దేవుణ్ణి ముఖాముఖిగా చూస్తున్నారు. దేవుని మహిమ మోషే కనపడుతుంది, మహిమను ఆస్వాదిస్తున్నాడు. దేవుని మహిమలో ఉండటం వల్ల, దేవునితో పాటు గడపటం వల్ల 40 రోజులు గడిచేసరికి మోషే ముఖమంతా వెలిగిపోయిందని బైబిల్ రాయబడుతుంది. అతని చర్మం ప్రకాశించిపోయింది. ఎందుకు అంటే రాయబడిన దేవుడు తన చేతి వేళ్లతో రాసిన వాక్యాన్ని మొదటిసారి ఒక మానవుని చేతికిచ్చాడు. ఆదాముకి పలికిన వాక్యాన్ని ఇచ్చాడు, కానీ మోషేకి పలికిన వాక్యం కాదు, రాసిన వాక్యాన్ని ఇస్తున్నాడు. ఆ వాక్యాన్ని మోషే చేతుల్లో పట్టుకున్నాడు. ఆ వాక్యములో నేను తప్ప వేరొక దేవుడు లేడు, విగ్రహారాధన చేయొద్దు, వ్యభిచారం చేయొద్దు, ఇలాంటి కట్టడలే ఉన్నాయి. ఆ కట్టడల వల్ల వ్యభిచారం చేస్తే మరణం వస్తుంది, దొంగతనం చేస్తే శిక్ష వస్తుంది, వేరే దేవుడిని ఆరాధన చేస్తే మరణం వస్తుంది. అయినప్పటికీ కూడా అది దేవుని వాక్యమే, అవునా? ఆ దేవుని వాక్యాన్ని ఆ రాసి మోషే చేతికిస్తే, ఆ వాక్యాన్ని పట్టుకొని 40 రాత్రింబగళ్ళ తర్వాత మోషే కొండ దిగి అలా వచ్చేస్తుంటే మోషే ముఖం మొత్తం వెలిగిపోతుందంట పిల్లరా. పౌలు అంటాడు, మరణాన్ని తీసుకొచ్చే ఆ పరిచర్యే అంతగా ముఖంతో వెలిగిపోతుంటే మేము జీవాన్ని తీసుకొచ్చే వర్తమానంతో వస్తున్నాం, ఇది ఎంత మహిమ గలదని అంటాడు పిల్లరా. నిజమే కదా? ఆ 10 ఆజ్ఞలు పాత నిబంధన వచ్చినప్పుడు కొండ దిగి కిందకు వచ్చేసరికి ఏమైంది? ఆ రోజు 3000 మంది చచ్చిపోయారు, అవునా? వాళ్ళు కింద విగ్రహారాధన చేస్తున్నారు. అది ఏ దేవుడికో దావు, యెహోవా దేవుడికే. యెహోవా స్టార్ అని చెప్పి ఒక నక్షత్రాన్ని పెట్టి దేవుడికే పాటలు పాడి దేవునికి ఆరాధన చేసి డ్యాన్సులు వేసి భక్తి చేస్తున్నారు. దేవుడికి అది నచ్చక 3000 మందిని చంపాడు. అంటే మోషే దగ్గరకు వచ్చిన పరిచర్య ప్రారంభమే 3000 మందిని చంపేసింది. పాత నిబంధన. కొత్త నిబంధన ప్రారంభం ఎలా ఉంది? పెంతెకోస్తు దినాన అపోస్తల మీదకి ఆ 120 మందికి పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు ఆ 120 మంది వచ్చి పేతురు ఇక్కడ యెరూషలేములో అక్కడ ప్రసంగం చేసినప్పుడు ఆ రోజు ఏమైంది? 3000 మంది రక్షించబడ్డారు. 3000 మంది నూతన జన్మ పొందుకున్నారు, అవునా? మోషే దగ్గరకు వర్తమానం వచ్చినప్పుడు 3000 మంది చచ్చిపోయారు. అక్కడ పౌలు దగ్గరకు, పేతురు దగ్గరకు వర్తమానం వచ్చిన 3000 మంది బ్రతికారు. ఏది గొప్పది? పాపం చేసిన వాడిని చంపేసింది పాత నిబంధన, పాపం చేసిన వాడిని మార్చేసింది కొత్త నిబంధన. వీడు పాపే, వాడి పాపే. వాళ్ళు పాపులే, వాళ్ళు విగ్రహారాధన చేశారు. వీళ్ళు పాపులే, వీళ్ళు క్రీస్తునే చంపారు. కానీ చంపిన వాడు పశ్చాత్తాపడి దేవుడి రాజ్యంలోకి వచ్చేలా చేసింది కొత్త నిబంధన. అందుకని కొత్త నిబంధన పాత నిబంధనతో పోలిస్తే ఎంతో మహిమకరమైంది అంటున్నాడు ఆయన. ఆమేన్. అయితే మరి పాత నిబంధనలో మరణశిక్షానికి కారణమైనటువంటి ఆ పరిచర్యను తీసుకొని వస్తుంటే, ఆ మోషే 10 ఆజ్ఞలు పట్టుకొని ఆ దేవుని నుంచి దిగొస్తుంటే మోషే చర్మం ప్రకాశించిపోయి వెలిగిపోతూ ఉంది. ఇక్కడ అర్థం ఏమిటంటే ఆజ్ఞల యొక్క వెనకాలన్న మనస్సు మోషేకు తెలుసు. వ్యభిచారం చేయొద్దు, వ్యభిచారాన్ని చంపేయి అంటే దేవుడు ఎవరిని చంపేయమంటున్నాడు? వ్యభిచారం చేసిన మానవున్నా వాడిలో ఆ పాపాన్ని చేపిస్తున్న దురాత్మను చంపేయమంటున్నాడా? దురాత్మని. దొంగని చంపేయి అంటే దొంగని కాదు, అసలైన దొంగ ఎవరు? లోపల ఉన్న సాతాన్. తాగుబోతుని చంపేయి అంటే తాగుబోతు అంటే వాడు కాదు, వాడిలో తాగుండి కలగజేస్తున్న దురాత్మ. కుష్ఠరోగిని ఆలయంలోకి రానివ్వద్దు అంటే కుష్ఠరోగి అంటే ఆ రోగం కాదు, ఆ రోగాన్ని కలగజేస్తున్న ఆత్మను దేవుడు తీసేయమంటుంది. దేవుడు మనసు ఎప్పుడు మారలా. కానీ లీగలిస్టులకి దానికి అర్థం కాలేదు. ఎందుకు అర్థం కాలేదు అంటే మోషే అంత మహిమకరమైన వాక్యాన్ని పట్టుకొని, ఆ శక్తి కలిగిన వాక్యాన్ని పట్టుకొని కిందకు వస్తున్నప్పుడట మోషే ముఖం వెలిగిపోతుంటే ప్రజలు ఆ మహిమను చూడకుండా ఒక ముసుగు తీసి మొత్తం ముసుగేసుకున్నాడట. ఒక ముసుగేసుకున్నాడు, కింద నుంచి చూస్తున్నారు. ఇది అంటే మోషే 2 సార్లు 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. మొదటిసారి ఉన్నప్పుడు వచ్చినప్పుడు పగలగొడతాడు, మళ్ళీ పలకలు తీసుకొని రమ్మంటాడు, మళ్ళీ 2వ సారి రాస్తాడు. 2వ సారి రాసి కిందకు వస్తున్నప్పుడు మోషే చర్మం ప్రకాశించిపోతుంది. ఆ మహిమను వాళ్ళు చూడలేకుండా, ఏమంటే మహిమను చూస్తే మంచిది కదా అంటే వాళ్ళ హృదయాలు చూసే స్థితిలో లేవు. ఇక్కడ మోషే ఒక సింబాలిక్ చెప్తున్నాడు. దేవుని వాక్యంలోని మహిమను ఆ పాత నిబంధన వెంబడించేవారు, లీగలిస్ట్ కోణాన్ని వెంబడించేవాళ్ళు వాక్యంలో దాచబడిన మహిమను పట్టుకోకుండా తప్పిపోతారు.
లీగలిస్టులు తప్పిపోయేది ఏంటంటే వాక్యం వెనకాలన్న శక్తిని గుర్తుపట్టలేరు, వాక్యం వెనకాలన్న దేవుని అద్భుతాలను గుర్తుపట్టలేరు, వాక్యం వెనకాలన్న దేవుని ఆత్మకార్యాన్ని గుర్తుపట్టలేరు. మోషే కిందకు వచ్చినప్పుడు ఆ ముఖం వెలిగిపోతూ ఉంది, చర్మమంతా మెరిసిపోతుంది, కళ్ళు మెరిసిపోతున్నాయి. మోషే తల వెంట్రుకలు కూడా కరెంటు వైర్లలో టక్ 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 తిరిగితే ఎలా ఉంటాయి మోషే వెంట్రుకలు కూడా కరెంటు వైర్లో మెరిసిపోతున్నాయి. మోషే మీసాలు మెరిసిపోతున్నాయి. ఎలా ఉంటుంది చూడండి పిల్లారా. మోషే కనుబొమ్మలు మెరిసిపోతున్నాయి, మోషే కళ్ళు మెరిసిపోతున్నాయి, మోషే ముఖమంతా మెరిసిపోతుంది, మోషే నోరు తెరిస్తే పళ్ళు మెరిసిపోతున్నాయి, మోషే మాట్లాడుతుంటే నోరు లోపల నుంచి కరెంటు వెలిగినట్టుగా నోరు వెలిగిపోతుంది, మోసే చర్మం వెలిగిపోతుంది, మోసే చొక్కాయి వెలిగిపోతుంది. ఈ వెలుగును వాళ్ళు చూడట్లేదు మోసే. ఎందుకు అంటే చూడగలిగే సామర్థ్యం వాళ్ళకి లేదు, అంతేనా? గ్రహించే సామర్థ్యం వాళ్ళకి లేదు. మోసే గనక అలాగే దిగొస్తే మోసే పోయాడు దెయ్యం అనుకునే వాళ్ళేమో, వామ్మో దెయ్యమని పారిపోయేవాళ్ళేమో. చూడండి పిల్లారా, మోసే ఆ మహిమతో దిగొస్తున్నప్పుడు, మోషే కిందకు వస్తున్నప్పుడు మోషేని అలా చూసింది ఎవరంటే యెహోషువ ఒక్కడే. ఆ 40 రోజుల తర్వాత మోషే కిందకు వస్తుంటే ఆ పర్వతం మీద ఈయన కూడా 40 రోజులు ఉన్నాడు. ఇలా చూడగానే జుట్టంతా కరెంటు వైర్లు చిన్న చిన్న లైట్లు వెలిగినట్టుగా జుట్టంతా వెలిగిపోతా, వెలిగిపోతా, కనుబొమ్మలు వెలిగిపోతా, నోరంతా వెలిగిపోతా, మీసాలు వెలిగిపోతూ మోషే ఇలా వెలిగిపోతూ వస్తుంటే ఆ మహిమను చూశాడు. అందుకే మోషే అంటే భయపడ్డాడు యెహోషువ. మోషే మాటలను కాదనలేదు, ఎందుకంటే మోషేని మహిమలో చూశాడు యెహోషువ. మోషే అధికారాన్ని తెలుసు, మోషే శక్తి తెలుసు. అందుకే మోషే ఏం పని చేసినా ప్రతి దాని వెనకాల దేవుడు ఉన్నాడు. ఈయన దేవుని సేవకుడు, ఎలాంటి వ్యక్తి, ఎలాంటి ప్రవక్త, ఎలాంటి దైవజనుడు ఇప్పటి వరకు భూమి మీద లేడు. ఆ స్థితికి భూమి మీద వెళ్ళిన మొదటి వ్యక్తి అతను. ఒక విధంగా అది పుత్ర స్వీకారానికి సాదృశ్యం. కొత్త నిబంధనలో యేసుప్రభు రూపాంతర కొండ మీద ఆయన ముఖం సూర్యుని వలె ఎలా వెలిగిందో దానికి ఛాయది. ఆమేన్, హల్లెలూయా. అందుకే అది చూశారు పేతురు, యోహాను, యాకోబు. అందుకే నిశ్చయంగానే మెస్సయ్య నాకు తెలుసు. ఎంత లోకమంతా కాదన్నా అందరిని తప్పు బోధకుడు, అబద్ధ బోధకుడు, బయల్జెబూబు, సంఘాలు చెడగొట్టేవాడు, అందరిని పేర్లు పెట్టేవాడని రకరకాలుగా తిట్టిన వాళ్ళ ముగ్గురికి మాత్రం తెలుసు పరిపూర్ణంగా మెస్సయ్య అని. చూడండి, ఒకవైపు తను ఏర్పరచుకున్న వాళ్ళని బలపరుస్తున్నాడు, మిగిలిన వాళ్ళని కన్ఫ్యూజ్ చేసి తెగమక చేస్తున్నాడు దేవుడు. ఇక్కడ మోషే నా మహిమలో చూశాడు. అసలు దగ్గర రావడం భయపడిపోయి ఉంటాడు. పిల్లలు ఆలోచించండి, ఉడికిపోయి ఉంటాడు ఒక్కసారిగా. సేమ్ వే యేసు ప్రభుని పద్మాస దీపంలో కూడా ఇంతకంటే మహిమలో యోహాను చూశాడు. అవునా? అగ్ని జ్వాలల్లో ఆయన కళ్ళు లోపల నుంచి నిప్పులు కరుగుతున్నట్టుగా ఉండి తెల్లగా బయటికి నుండి సూర్యునిలాగా బగబగా ఆయన ప్రకాశించిపోతా ఆయన మాట్లాడుతుంటే విస్తార జల ప్రవాహాల శబ్దం వస్తుంటే ఆయన కుడిచేతి నక్షత్రాలు 7 దీపస్తంభాల మధ్యలో ఆయన చూస్తుంటే ఆయన చూడగానే సచ్చిన వాడి వెళ్ళి పడిపోయాడంట యోహాను. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ యెహోషువ పరిస్థితి చూడండి. యెహోషువ ఆయన చూసి ఆశ్చర్యపోయాడు. సైలెంట్గా దూరంగా నుంచొని ఉండొచ్చు. కొండ మీద నుంచి అలా దిగి వస్తున్నాడు. దేవుడు గ్రహింపునిచ్చాడు మోషేకి, వీళ్ళు నేను ఇలా చూస్తే తట్టుకోలేరు. యెహోషువ చూశాడు కదా ప్రభువా, కానీ యెహోషువ ఆత్మీయుడు గనక, ఆత్మతో చూశాడు గనక నీ మహిమను చూశాడు. నిజానికి అది మోషే యొక్క మహిమే కాదు, మోషేకి ఇచ్చిన వాక్యములోని మహిమ అది. ఆమేన్, హల్లెలూయా. ఆ వాక్యములో ఉన్న శక్తి అది. సో మోషే కిందకు వస్తుంటేనంట కిందకు వస్తూ ఉంటే ఆ మహిమ తగ్గిపోతూ ఉందంట. బైబిల్లో చెప్తుంది, చాలా స్పష్టంగా ఉండదు. మోషే కిందకు వస్తున్నాడు. కిందకు వచ్చిన తర్వాత ప్రజలందరూ దగ్గరకు వస్తుంటే యెహోషువని పిలిచాడంట. ఏంటనగానే నీ దుప్పటి తీసుకురా అన్నాడంట. ఓకే మోషే గారు అని చెప్పి దుప్పటి తెచ్చాడు. ఆ దుప్పటి తీసి మొత్తం ఒళ్ళంతా కనపడకుండా కప్పుకున్నాడంట. పిల్ల లాజరు శవంలాగా మొత్తాన్ని దుప్పటి వేసుకున్నాడంట. అందరూ వచ్చారు. మోషే అనగానే వచ్చారు. యెహోషువ మాట్లాడుతున్నాడు, మోషే పెద్దగా మాట్లాడట్లా. మోషే దుప్పటి లోపల నుంచే మాట్లాడుతున్నాడు. ఎందుకంటే దుప్పటి తీస్తే ఆ మహిమను వాళ్ళు తట్టుకోలేరు.
దెబ్బకి అక్కడే పడిచి గుండె అయిపోయి చచ్చిపోతాను పిల్ల. ఆ మేసాలు వెలిగిపోవటం, దగ బగబగ మెరవటాన్ని చూసి ఏమైపోయి ఉండేవాళ్ళు వాళ్ళు. కానీ అంతకంటే గొప్పగా చూసిన యెహోషువకి ఏం కాలేదు. ఆమేన్. మోషే ముసుగేసుకుని వాళ్ళతో మాట్లాడతాడు. వాళ్ళతో మాట్లాడటం అయిపోయిన తర్వాత మళ్ళా కొండెక్కి దేవుని దగ్గరికి వెళ్తాడు. కొండెక్కి పైకి వెళ్తున్నప్పుడు మళ్ళీ ముసుగు తీసి ఆ మహిమలో ఉంటాడు. మళ్ళీ కిందకు వస్తుంటే ముసుగేసుకొని వస్తాడు. మళ్ళీ పైకి వెళ్తుంటే ముసుగు లేకుండా వెళ్తాడు. కిందకు వస్తుంటే ముసుగేసుకుంటాడు, పైకి వెళ్తుంటే ముసుగు తీస్తుంటాడు. కిందకు వస్తుంటే ముసుగేయటం, పైకి వెళ్తుంటే ముసుగు తీయటం. ఈ ఘటనని పౌలు రాస్తున్నాడు. ఇజ్రాయేలీలు తన మహిమను చూడకుండాన్నట్లు మోషే ముఖం మీద ముసుగేశాడు. ఆమేన్. కానీ యెహోషువ పైన దేవుడు కానీ దూతలు కానీ వాళ్ళందరూ మోషే మహిమను చూస్తున్నారు. ఆమేన్. సేమ్ వే అన్నాడు, మా పరిచర్య కూడా కొంతమంది హృదయం, ఎందుకంటే కొంతమందికి మరుగు చేయబడుతుంది, కొంతమందికి చూపించబడుతుంది. అంటే మోషే మహిమను కొందరికి మరుగు చేస్తున్నాడు, కొందరికి మహిమను చూపిస్తున్నాడు. మహిమను చూసిన వాడు ఇంకా భయపడి గొప్ప విశ్వాసం అవుతున్నాడు. మరుగు చేసుకున్నవాడు ఏంటినా పైకి వెళ్ళొచ్చాడు, వెళ్ళిన కాడ అంత తేడాగా ఉన్నాడే, ఏందంతా ముసుగేసుకుంటాడు, సరిగా మాట్లాడు, ఏమన్నా మాట్లాడితే తల చాటును మాట్లాడతాడు, ఏదో తప్పు చేశాడు, ఈయన పరిచర్య పోయినట్టుంది, దేవుడు ఎంతో లేడేమో, అందుకని సాటుగా మాట్లాడుతున్నాడు, సీక్రెట్గా మాట్లాడుతున్నాడు, సీక్రెట్ మీటింగ్లు ఏర్పాటు చేస్తున్నాడని మోషే మీద వాళ్ళకి ఇంకా అగౌరవం కలుగుతుంది. చూడండి, ఒకవైపు కొందరికి అగౌరవం కలుగుతుంది, కొందరికి ఇంకా విశ్వాసం కలుగుతుంది. సేమ్ వే ప్రభువు తిరిగి లేచిన తర్వాత ఆయన ఏర్పరచుకున్న వాళ్ళకి ఒక్కొక్కరు కనపడుతున్నాడు. కొంతమందికి అయితే ఆయన సమాధిని చూపించాడు, కొంతమందికి ఆయన బట్టలు చూపించి పక్కన నుంచో చూపించాడు. ఒక ఆమె ఏడుస్తుంటే ఆమెని మరియా అని పిలిచాడు, రబోనీ అని చెప్పి ఆయన చూసింది, పాస్టర్ గారు అని, మగ్దలేనే మరియా. ఇంకొకరు వెళ్తుంటే దారిలో గాల్లో నుంచొని మీకు శుభం కలుగును గాక అన్నారు. షాక్ అయ్యారు, ప్రభువా నువ్వు చచ్చిపోయావనుకున్నాం, బతికిలేసేవా, నిజమా? కొందరు దూతలను చూపించాడు, కొందరు ఇంటి లోపల భయపడి దాక్కుంటుంటే గోడ లోపల నుంచి సడన్గా లోపలికి వచ్చేసి షలోం అన్నాడు. అని ప్రభు బతికాడు, మళ్ళీ సిక్కుని గోడలో నుంచి వెళ్ళిపోయాడు. ఇంకొకసారి వచ్చాడు లోపలికి, అప్పుడు తోమా లేడు. తోమా ఆయన ఈ చేతుల్లో ఏళ్ళు పెట్టి కాళ్ళల్లో నా చేతులు పెట్టి కాళ్ళలో నా ఏళ్ళు పెడితే నమ్ముతానన్నాడు. తోమా పట్టుకొని చూడన్నాడు. బైబిల్లో కొత్త నిబంధనలో మొట్టమొదటిసారి దేవుణ్ణి నా దేవా అన్న మొదటి వ్యక్తి తోమాని. నా ప్రభువా నా దేవా అని పిలిచాడు. పాత నిబంధనలో దేవుణ్ణి నా దేవా నా ప్రభువా అని పిలిచింది యాకోబు ఫస్ట్, కొత్త నిబంధనలో తోమా ఫస్ట్. అంటే తోమాని పట్టుకొని చూడన్నాడు. అలాగ డౌట్ వస్తుంటే దాన్ని తీసుకొని తిని చూపిస్తానని తిని చూపించాడు, నేను తిరిగి లేచానని. సముద్రం దగ్గర కనిపించాడు, ఆయన మొదట చేసిన పనులే మళ్ళీ చేసి చూపించాడు. వీళ్ళకి కనపడిన దేవుడు డైరెక్ట్గా పోయి కైపా కనపడితే స్టోరీ అయిపోయింది కదా, స్టోరీ అయిపోయింది, దేశం మారిపోయింది. కైపా కనపడగానే తెల్లారి లేసి ఏసీఎం ఎస్ఐ బాబు పొరపాటు అయింది, రాత్రి నాకు కనిపించాడు, ఐఎమ్ సారీ అని చెప్పి కైపా మారిపోయేవాడు, అన్నా మారిపోయేవాడు. ఆ దేశంలో ఆయన సిలివేసిన వాళ్ళకి కనపడితే అయిపోయింది కదా. ఆ సరిహద్దుని సభలో వాళ్ళందరూ సభ పెట్టుకుంటున్న మధ్యలో సడన్గా ఆ సభలో సుక్కని వచ్చి షలోం అంటే అందరూ ఒక్క దెబ్బకి మారిపోయి ఉండేవాళ్ళు. ఈ గదిలోకి వచ్చిన అదే దేవుడు సభలోకి వెళ్ళొచ్చు కదా, ఎలా ఆలోచించండి. ఏర్పరచబడిన వాళ్ళకేమో బయలుపరుచుకుంటున్నాడు, వాళ్ళకేమో ఇంకా 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 మరుగు చేసుకుంటున్నాడు. దేవుడు కొందరికి బయలుపరుచుకునే దేవుడు, కొందరికి మరుగు చేసుకునే దేవుడు. అందుకని చూడండి, మోషే యెహోషువకి మాత్రం తాను బయలుపరుచుకుంటున్నాడు. వీళ్ళ దగ్గరకు వస్తే ముసుగేసుకున్నాడు, పైకి వెళ్తే ముసుగు తీస్తున్నాడు. ఆలోచించండి, ఇటు ముసుగేసుకోవటం, ఆడికి వెళ్తే ముసుగు తీయటం. ఎందుకు ఇలాగా? మహిమను చూస్తున్నవాడు ఇంకా విధేయుడవుతాడు, మహిమను చూడలేనివాడు బలహీనుడవుతాడు, ఇంకా ఇంకా చెడిపోతాడు. ఇక్కడ పౌలు అంటున్నాడు, భౌతికంగా దేవుడు విశ్వాసులకి ఎలా బయలుపరుచుకుంటాడో ఆత్మీయంగా దీని అర్థం ఏంటంటే, భౌతికంగా మోషే ముఖం మీద ముసుకుంది కదా, అదేం చేస్తుంది? మోషే మహిమ వాళ్ళకి కనపడకుండా అర్థమవుతుంది, తెలుస్తుంది. మోషేలో ఉన్న దేవుని శక్తి వాళ్ళకి కనపడకుండా చేస్తుంది, మోషేలో ఉన్న దేవుణ్ణి వాళ్ళు చూడకుండా చేస్తుంది. కానీ ఆత్మీయంగా ఏంటంటే వాళ్ళ హృదయాల మీదే ముసుకుంది అంటున్నాడు పిల్లలు. అందుకని చూడండి,
వారి మనస్సులు కఠినములైన గనుక నేటి వరకు పాత నిబంధన చదువునప్పుడల్లా అది క్రీస్తునందు కొట్టివేయబడునని వారికి తేటపరచగా ఆ ముసుగే నిలిచి ఉన్నది. అంటే పాత నిబంధనలో ఉన్న మహిమ ఎవరంటే మహిమ స్వరూపైన క్రీస్తే పిల్లలు. మోషేలో ఉంది ఎవరు? క్రీస్తే. అవునా? మోషేలో ఉంది క్రీస్తు ఆత్మనే. మోషే చూసింది ఎవరిని? యేసుక్రీస్తునే చూశాడు. ఐగుప్తు ఎందుకు వదిలిపెట్టుకున్నాడు? యేసు ప్రభువుని చూశాడు ఆయన. అందుకని క్రీస్తు విషయమైన నింద ఐగుప్తు ధనం కంటే గొప్పదని వదిలిపెట్టేసని చెప్పి రాయబడింది. యేసు ప్రభు రాకన్న చూశాడు. ఆయన 1000 ఏళ్ల పాలన చూశాడు, నిత్యత్వాన్ని చూశాడు. 1000 సంవత్సరాల పరిపాలన, నిత్యత్వం, యుగయుగాలు మహిమ. ఎక్కడే ఉంది మహా ఉండి 20 ఏళ్ళు 30 ఏళ్ళు రాజుగా ఉంటాం. అది కూడా ఎవడన్నా మనల్ని ఎవడన్నా మనల్ని గెలిస్తే ఓడిపోతాం. కానీ యుగయుగాలు అక్కడ రాజ్యంలో ఉండబోతున్నాను అని ఆ రాజ్యాన్ని చూసి దానికోసం దీన్ని వదులుకున్నాడంట ఆయన. అని పిచ్చోడే వదులుకోలే, అది చూసి వదులుకున్నాడని చెప్పి రాయబడింది బైబిల్. ఆమేన్. మోషేలో ఉంది ఏంటి? క్రీస్తాత్మ. ధర్మశాస్త్రంలో ఉంది ఎవరు? క్రీస్తే. ఆమేన్. కానీ ధర్మశాస్త్రంలో పాత నిబంధనలో ఉన్న క్రీస్తు కనపడాలి అంటే నీకు ముసుగు తీయాలి. ఆమేన్. పాత నిబంధనలో 5 బలులు దేని గురించి సాదృశ్యంగా ఉన్నాయి? దహన బలి క్రీస్తుకే సాదృశ్యం, పాప పరిహారార్థ బలి క్రీస్తుకే సాదృశ్యం, అపరాధ పరిహారార్థ బలి క్రీస్తుకే సాదృశ్యం, సమాధాన బలి క్రీస్తుకే సాదృశ్యం, అలాగే నైవేద్యం క్రీస్తుకే సాదృశ్యం. పాత నిబంధనలో కుష్ఠరోగం స్వస్థపరచబడాలంటే 2 పావురాలను తీసుకెళ్ళాలి. ఒక పావురాన్ని చంపి దాని రక్తాన్ని రెండో దాని మీద ప్రోక్షించి దీన్ని వదిలిపెట్టాలి. ఆ చనిపోయే పావురం క్రీస్తుకే సాదృశ్యం. ఆమేన్. ప్రాయశ్చిత్త దినం రోజు 2 గొర్రెలను తీసుకెళ్ళి ఒక గొర్రెను బలిచ్చి దాన్ని బూడిదను చేయాలి, ఆ బూడిదను లోపల ఉంచాలి. 2 మేకల్ని, ఒక మేకను తీసుకెళ్ళి అరణ్యంలో వదిలేయాలి. ఆ 2 మేకలు క్రీస్తుకే సాదృశ్యం. ఒకటి క్రీస్తు దేహానికి, ఒకటి క్రీస్తు ఆత్మకి. భౌతికంగా దేహం ప్రాయశ్చిత్తం అయిపోయి అక్కడ సిలువలో ఉంది. ఆయన ఆత్మ పాతాళంలోకి వెళ్ళి అక్కడ మన నిమిత్తం అరణ్యపు యాత్రలోకి వెళ్తున్నది. 2 క్రీస్తుకే సాదృశ్యం. పాత నిబంధనలో ఎటు చూసినా క్రీస్తే కనపడతాడు. బైబిల్లో ప్రతి వాక్యములో క్రీస్తే ఉన్నాడు, ప్రతి చోట క్రీస్తే ఉన్నాడు. ఆమేన్. అబ్రహాములో క్రీస్తు కనపడతాడు, ఇస్సాకు బలిలో క్రీస్తు కనపడతాడు, యోసేపులో క్రీస్తు కనపడతాడు, దావీదులో క్రీస్తు కనపడతాడు, యెషయా రాసింది క్రీస్తు గురించే. ప్రతి చోట క్రీస్తు కనపడతాడు. కానీ ఈరోజు యూదులు యేసుక్రీస్తుని నమ్మరు. ఆనాడు ప్రభు వచ్చినప్పుడు కూడా ఆనాడు పరిసయ్యులు సద్దూకయ్యులు కూడా యేసు ప్రభువుని నమ్మలేదు. ఎందుకు అంటే వాళ్ళు పాత నిబంధన చదువుతున్నప్పుడు ఇప్పుడు వాళ్ళ మీద ముసుగుంది అంటున్నాడు. అంటే ఇప్పుడు మోషే ఆ ధర్మశాస్త్రానికి సాదృశ్యంగా ఉన్నాడు. మోషే వాక్యానికి సాదృశ్యంగా ఉన్నాడు. వాక్యం ఒకడి దగ్గరకు వచ్చినప్పుడు ముసుగేసుకొని వస్తుంది, ఒకడి దగ్గరకు వచ్చినప్పుడు ముసుగు తీసి వస్తుంది. ఇది బైబిల్ చెప్తుంది. సేమ్ వే కొత్త నిబంధన కూడా చూడండి. రక్షణ కొంతమంది దగ్గరకు వస్తుంది కానీ ముసుగేసుకొని వస్తుంది. బాప్తిసం ఉంది, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామం అన్నాడు. ఎట్లా వచ్చాడు? ముసుగేసుకొని వచ్చాడు. ముసుగు తీస్తే ఆ 3టికి ఒకటే పేరు, అది ప్రభువైన యేసుక్రీస్తు కనపడుతుంది అక్కడ. సింపుల్. బల్లారాధన అసలైంది ప్రభు రాత్రి భోజనం. ముసుగు తీస్తే కనపడుతుంది, ముసుగు వేసుకుంటే అది పగల్లా కనపడుతుంది. ముసుగేస్తే వాడికి పాదపరిచర్య కనపడదు, ముసుగు తీసినోడికే పాదపరిచర్య కనపడుతుంది. ముసుగు తీసిన వాడికి వాక్యంలో ఉన్న శక్తి కనపడుతుంది, 9 కృపావరాలు కనపడతాయి, అద్భుతాలు కనపడతాయి, దేవుని శక్తి కనపడుతుంది, దూతలు కనపడుస్తాయి వాళ్ళకి. ముసుగేసుకున్న వాడికి ఇవన్నీ మరుగు చేయబడతాయి. ఇక్కడ పౌలు అంటున్నాడు మోషే వాక్యానికి సాదృశ్యంగా ఉన్నాడు. మోకే తనకు కాదు ఆ ధర్మశాస్త్రానికి ముసుగేస్తున్నాడు. అంటే వాళ్ళు చదువుతున్న వాక్యం ముసుగు వేయబడిన వాక్యము. భౌతికంగా ఆ రోజు ఒక ముసుగు వేయబడింది. ఆ తర్వాత ఆత్మ లేని వాడు చదువుతున్నప్పుడల్లా వాడు హృదయం మీద ముసుగేయబడుతుంది అన్నాడు. అంటే వాడు బైబిల్ చదువుతున్నాడు, ఏమైంది? వాడి హృదయం మీద ముసుగేయబడింది. కాబట్టి బైబిల్ వాడికి ముసుగులోనే కనపడుతుంది, చీకట్లో కనపడుతుంది, కొంచెమే కనపడుతుంది. ఎంత దారుణం పిల్లారా! దీని రోమపత్రికలో కూడా రాశాడు, వారి ముసుగు వేయబడిన వారి స్థితి వల్ల వాళ్ళు ఆత్మీయంగా చూడలేకపోతారు. నువ్వేంటి ముసుగు? దేంతో ముసుగేసాడంటే ముసుగు వేసింది వాళ్ళ ఆచారాలు వాళ్ళకు ముసుగేసినాయి అంట పిల్లలు, వాళ్ళ సంఘ సిద్ధాంతాలు వాళ్ళకు ముసుగేసినాయి అంట, వాళ్ళ బోధలు వాళ్ళకి ఉరైపోయినాయి అంట. వాళ్ళ రోమపత్రికలో అంటాడు వారి బోధ వారికి ఉరిగాను, వారి భోజనం వారికి విషముగాను ఉండును.
రోమాపత్రికలో 3వ అధ్యాయంలో నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, దేవుని వెతుకువాడు లేడు. ఇక్కడ వారి భోజనం వారికి ఉరిగాను, సరే మీరు తర్వాత వెతికి వచ్చి చూడొచ్చు. వాళ్ళ భోజనం వాళ్ళకి ఉరి, వాళ్ళ బోధే వాళ్ళకి ఉరవద్దని. సరే, తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను వాక్యాన్ని. రోమపత్రికలోనే వారి భోజనం వారికి ఉరగునుగాక కీర్తన గ్రంథంలో రాయబడిన దాన్ని పౌలు ఇక్కడ మళ్ళా ఉదహరించి చెప్తాడు వాళ్ళకి. ఆ 10వ అధ్యాయం 11వ అధ్యాయం 8వ వచనం, రోమపత్రిక 11:8. ఇందు నిమిత్తమై దేవుడు వారికి నిద్రమత్తు గల మనస్సును, చూడలేని కన్నులను, వినలేని చెవులను ఇచ్చి ఉన్నాడని రాయబడింది. మరియు వారి భోజనము వారికి ఉరిగాను. వారి భోజనం అంటే ఆత్మీయ ఆహారం. ఆ భోజనమే వాళ్ళకి ట్రాప్ అంట, వాళ్ళ బోధే వాళ్ళకి ట్రాప్ అంట. ఆమేన్. అదే వాళ్ళు పట్టుకునే బోన్ అంట, అదే వాళ్ళకి ఆటంకం అంట. అది వాళ్ళ క్రియలకు ప్రతిఫలంగా, అంటే వాళ్ళు క్రీస్తు కంటే సంఘాన్ని, దేవుని కంటే మనిషిని, దేవుని కంటే ఒక వ్యవస్థని ఎక్కువ గణపరుచుకుంటారు. అదే వాళ్ళ మీద వేసే ముసుగంట. అందుకనే కదా యెషయా ప్రవక్తకు ఒకరోజు పిలిచి దేవుడు దర్శనాన్ని చూపించాడు. మోషే ఆలయంలోకి యెషయా ప్రవక్త వెళ్ళాడు. ఆ ఆలయంలోకి ప్రతి సంవత్సరం వస్తున్నాడు. చూడండి పిల్లారా, మోషే కట్టిన ఆలయంలో ఆ కొండ మీద మోషే చూసిన దేవుడు వచ్చి ఆ ఆలయంలోకి వచ్చాడు కదా. అంటే తెర యువతల ముసుగు ఉన్న దేవుడు ఉన్నాడు, తెర దాటి లోపలికి వెళ్తే మహిమా స్వరూపమైన దేవుడు ఉన్నాడు కదా. అక్కడ దేవుడు ఉన్నాడని లోనికి వెళ్ళిన వాడికే తెలుసు. ఇజ్రాయేల్ ఉన్నారు, ఏలీ కాలం, న్యాయాధిపతుల కాలం ఉంది. 400 సంవత్సరాలు ఇష్టారాజ్యంగా ప్రవర్తించారు. దేవుడు సైలెంట్గా ఉన్నాడు. కానీ సమూయేలు వచ్చాడు. సమూయేలు ఏర్పరచబడినవాడు, ఎన్నుకోబడినవాడు, జనములకు ప్రవక్తగా నిర్ణయించబడినవాడు. సమూయేలు పాలుడుగా 10-15 ఏళ్ల పిల్లోడుగా ఉన్నప్పుడే అవతల వైపు నుంచి దేవుడు మాట్లాడటం స్టార్ట్ చేశాడు. రాత్రి సమూయేలు అని. అక్కడే వీళ్ళందరూ ఎన్నో భక్తి చేస్తున్నారు. ఎన్నో రోజులు అక్కడ ఆలయంలో ఆరాధన చేస్తున్నారు. కానీ వాళ్ళకి మరుగుపరుచుకున్నాడు. ఏలీ కుటుంబానికి మరుగుపరుచుకున్నాడు దేవుడు. ఏలీ పిల్లకి మరుగుపరుచుకున్నాడు. కానీ సమూయేలుకి బయలుపరుచుకున్నాడు. చూడండి పిల్లారు, అవునా? అక్కడ దేవుడు ఉన్నాడని సమూయేలుకు తెలుసు, దేవుడు మాట్లాడుతున్నాడని సమూయేలుకు తెలుసు. వీళ్ళకేం పెద్ద భయం లేకుండా ఉన్నారు. చూడండి, ఒకవైపు వీళ్ళకి సమూయేలుకి వాక్య విషయంలో భయాన్ని పుట్టిస్తున్నాడు, దేవుడు ఉన్నాడు చూస్తున్నాడని భయాన్ని కలగజేస్తున్నాడు. మిగిలిన వాళ్ళు ఎంత పాపం చేస్తున్నారు. దారుణం ఏంటంటే ఆ ఏలీ యొక్క 2వ కొడుకు చర్చిలోనే తీసుకొచ్చి అమ్మాయిలతో పడుకొని వ్యభిచారం చేస్తూ ఉంటాడు, అదే మందిరంలో. కానీ అప్పుడు దేవుడు ఒక మాట మాట్లాడలా. అదే మందిరంలో సమూయేలు వెళ్ళి అక్కడ పడుకొని రాత్రిపూట పడుకుంటే తెర అవతల దేవుడు ఉన్నాడు, తెర అవతల సమూయేలు ఉన్నాడు. ఒకసారి కాదు, 3 సార్లు కాదు, 4 సార్లు పిలిచాడు సమూయేలుని. అవునా? పిలిచాడా లేదా? ఒకసారి పిలిచి వదిలేయచ్చు. సమూయేలుకి పిలుస్తుంది దేవుడే అని అర్థమయ్యే వరకు పిలుస్తూ ఉన్నాడు. చూడండి, వీళ్ళు ఎంత తిరిగినా దొరకలే దేవుడు. వీళ్ళు ఎన్ని ప్రార్థనలు చేసినా, వాడు తప్పు చేసినా కానీ దేవుడు సంఘం మీద దేవుడు వచ్చి వాడికి దర్శనం ఇలా. ఒకసారి దేవుడు కనపడ్డాడు, ఎప్పుడు వాడిని చంపేసేటప్పుడు. ప్రవక్త అంటాడు, ఈ జంతువుల్లోనంట పంది ఉంటుంది. పందికి చేసిన మేలు ఎప్పుడు గుర్తురాదంట. అది వచ్చి జామ చెట్టు పక్కన కూర్చొని
డొక్కతో ఇటు నెడుతూ ఉంటుందంట. అది డొక్కతో నెడుతుంటే కాయలు పడుతుంటే ఏదో నెడితే కాయ వస్తుంది అనుకుంటుంది అంట, కానీ పైన చెట్టు ఉందని చూడదంట అది. అట్లాగే మనిషి నేను ఈ పని చేస్తే నాకు ఇదిగో నేను ఏదో అన్నాను నాకు కలిసి వచ్చింది, ఈ ఇంట్లో ఉన్నాను కలిసి వచ్చింది, ఈ పనికి వెళ్ళాను కలిసి వచ్చింది, లేకపోతే పలానా డబ్బు నేను చదువుకున్నాను కలిసి వచ్చింది అనుకుంటాడు తప్ప వీటన్నిటి వెనకాల దేవుడు ఉన్నాడని గుర్తుపట్టాడంట పిల్లలు. గుర్తుపట్టాడంట. పైన ఆకాశం ఉంది, పైన చెట్లు ఉన్నాయి, పైన ఇవన్నీ పంది ఎప్పుడు చూడదంట పిల్లలు. పంది ఎప్పుడు చూసిద్ది అంటే పైన ఆకాశం ఉందని ఎప్పుడు దాన్ని వేటాడి దాన్ని చంపి దాన్ని ఎత్తుకొని కర్ర కట్టేసి తిరగట్టేసి మోసుకెళ్తూ ఉంటారంట. ఆ మోసుకెళ్ళేటప్పుడు చూసి ఓ పైన ఆకాశం కూడా ఉందా అని అప్పుడు చూసిద్దంట పిల్లలు. అంటే పాపికి దేవుడు చనిపోయేటప్పుడే కనిపిస్తాడు, అప్పుడు దాకా కనపడ్డాం. కానీ ఏర్పరచుకున్న వాడికి దేవుడు బయలుపరుచుకుంటూ ఉంటాడు. అది చాలా పాపికి ఆశీర్వాదాలు ఇస్తూ ఉంటాడు. విషయం ఏంటంటే పిల్లల ఒక్క క్రైస్తవుని అపోహ ఏంటంటే దేవుడు ఆశీర్వదించేటప్పుడు దేవుడు ఎప్పుడు మనిషికి డైరెక్ట్గా డబ్బులు ఇవ్వడం, ఎప్పుడు డబ్బులు ఇవ్వడం. దేవుడు మానవుడిగా ఉన్నప్పుడు కానీ దేవుడు పాత కొత్త నిబంధనలో కానీ దేవుడు వచ్చి నోట్లు కట్టలు సృష్టించి ఇచ్చినట్టు ఎక్కడా లేదు. నోట్లు కట్టలో వెండో బంగారమో సృష్టించి పనిచేసి బాబా లేక దేవుడు చేసినట్టు ఎక్కడా లేదు. దేవుడు ఒక మనిషిని ఆశీర్వదిస్తే అతనికి సంపాదించగల సామర్థ్యాన్ని ఇస్తాడు. కొన్నిసార్లు సంపాదించడానికి తను పొందుకోవటానికి అద్భుత రూపేణ సాయం కలగజేసేలా చేస్తాడు. సంపాదించే మార్గాన్ని, సంపాదించుకునే అవకాశాలని, మనుషుల మధ్యలో కృపని ఇస్తాడు. కానీ రెడీమేడ్గా స్పాట్గా క్యాష్ తెచ్చి దేవుడు ఇవ్వడు. చాలా అరుదు అలాంటివి ఇవ్వటం. ఎక్కడైనా చూడండి, దేవుని విధానం అది. మనిషి దేవుణ్ణి గ్రహించుకోవటంలో ఫెయిల్ అయ్యేది. రెండు, నీ వాల్యూ పెరిగేలా చేస్తాడు. ఎందుకంటే వాల్యూయే మనీ. నీ విలువ పెరిగింది అంటే నీకు మనీ పెరుగుతాయి. ఒక పని చేస్తున్నావు, నువ్వు కొంచెం పని ఉందనుకో, కొంచెం ఉంటుంది. ఏదైనా బాగా పనివాడు అనుకోండి, అతనికి ఇచ్చే మనీ పెరుగుతుంది. అందులోనైనా అంతే. ఒక ఆఫీసులో బాగా పనిచేస్తున్న పొజిషన్ పెరిగిందనుకోండి, మనీ పెరుగుతాయి. లేకపోతే మూడవది, నీ తెలివితేటలు పెంచుతాడు, అవి కూడా ఈక్వల్ టు మనీ. కొత్త కొత్త ఆలోచనలు, కొత్త కొత్త సామర్థ్యాలు. ప్రవక్త అంటాడు 6వ సంఘకాలంలో దేవుడు ఇంగ్లాండ్ దేశాన్ని ఎంతో ఆశీర్వదించాడు. సువార్త అమెరికాకు వచ్చినాక అమెరికాని ఎంతో దీవించాడు. దానివల్ల ఏమైంది, ప్రపంచంలో వినూత్నమైన టెక్నాలజీస్, వినూత్నమైనటువంటి అనేకమైన ఆవిష్కరణలు ఆ రెండు దేశాల్లో ఎక్కువ జరిగినాయి. దాంతో కంపెనీలన్నీ అమెరికా కంపెనీలు, ఇంగ్లాండ్ కంపెనీలు ఎక్కువ వచ్చేసింది. వాళ్ళు ఆ విధంగా డెవలప్ అయ్యారు. దేవుడు మనీ ఇవ్వటం అంటే స్పాట్ క్యాష్ తెచ్చి ఇవ్వటం అనేది చాలా అరుదు, చాలా రేరు. పేతురుకి ట్యాక్స్ కట్టడానికి డబ్బులు అవసరమైనప్పుడు కూడా పేతురు పన్ను కట్టడానికి డబ్బులు లేవు కదా, హల్లెలూయా అని చెప్పేసి బంగారు నాణ్యాన్ని తీసి పేతురికి ఇవ్వచ్చు కదా. కానీ ఏమన్నాడు, నువ్వు వెళ్ళి చేపలు పట్టుకోవడానికి వెళ్ళి బోట్ వేసి వల వేసి చేపను పట్టుకో, చేపలు పడితే ఆ వచ్చే చేపలో మొదటి చేప నోరు తెరిస్తే ఆ చేపలో ఈ నాణ్యం ఉంటుంది అన్నాడు. దేవుడు సృష్టించచ్చు కదా, సృష్టించలేడా? ఆహారాన్ని సృష్టించిన దేవుడు, నూనెను ద్రాక్షరసాన్ని సృష్టించిన దేవుడు, అది సృష్టించలేడా? ఒక పేద విధవరాలు వచ్చింది, ఆమె ఇంట్లో ఏముందంటే నూనె డబ్బా అన్నాడు. అందరు డబ్బాలు తెచ్చుకొని నూనె చొక్క పోయి నూనె సృష్టించబడుతుంది. ఆ నూనె అమ్మేసి వచ్చిన డబ్బులతో అప్పులు తెచ్చుకున్నాడు. ఏ నూనెను పోయి అమ్మి ఇంత కష్టం ఎందుకు, స్పాట్ క్యాష్ ఇవ్వచ్చు కదా. దేవుడు మనీని ఇవ్వడు, మనీని పొందుకునే మార్గాలు కలగజేస్తాడు, మార్గాలు చూపిస్తాడు, పని చూపిస్తాడు, పని చేయగలిగే ఉత్సాహాన్ని ఇస్తాడు, సామర్థ్యాన్ని ఇస్తాడు, పనిలో నిజాయితీని ఇస్తాడు, నమ్మకత్వాన్ని ఇస్తాడు. ఇది దేవుని విధానం. అయితే విశ్వాసి ఇవన్నీ దేవుడిస్తాడని గుర్తుపడతాడు. అవిశ్వాసి దేవుడిస్తాడని గుర్తుపట్టక పందిలాగా వాడి కష్టంతో వస్తుంది కొట్టాడు. అంటే పంది ఆ చెట్టును పాకితే చెట్టు నుంచి కాయ పడుతుంది అనుకోవద్దు, అది ఎలా అంటే పడుతుంది అనుకుంటుంది. దాని భ్రమాది. మనిషికి అన్నీ ఇచ్చే దేవుడే, కానీ ఇస్తుంది దేవుడిని గుర్తుపడాడు. ఈవెన్ రాజకీయ అధికారం కూడా దేవుడే ఇవ్వాలి. నెబుకద్నెజరు అన్యుడే అంటాడు, నా సేవకుడు నెబుకద్నెజరు అంటాడు, నేను ఏర్పరచుకున్న కోరేషు అంటాడు. ఎవరికి అధికారం రావాలన్నా దేవుడే ఇవ్వాలి, ఎవరికి జ్ఞానం రావాలన్నా దేవుడే ఇవ్వాలి.
ఎవరికి కష్ట సామర్థ్యాలు కలుగజేసే శక్తి ఇవ్వాలన్నా దేవుడే ఇవ్వాలి. కానీ ఇచ్చేది దేవుడు అని గుర్తుపట్టేది విశ్వాసి, గుర్తుపట్టలేని వాడు అవిశ్వాసి. ఆమేన్. అవిశ్వాసికి దేవుడు మరుగుపరుచుకుంటాడు. వాడు పాపములో ఉన్నా అవిశ్వాసములో ఉన్నా దేవుడు వాడిని అనుమతిస్తే ఆస్వాదిస్తూ ఉండేసరికి వాడు ఇష్టారాజ్యంగా వెళతాడు. విశ్వాసికి మాత్రం నమ్మకంగా ఉన్నంతకాలం దీవిస్తాడు, తను మార్గం తప్పుతున్నప్పుడు దండిస్తూ ఉంటాడు. దానివల్ల దేవుడు చూస్తున్నాడనే భయం కలుగుతుంది ఏర్పరచుకున్నవాడికి. ఇది తేడా. అంటే దేవుడు కొందరికి బయలుపరుచుకుంటాడు, కొందరికి మరుగుపరుచుకుంటాడు. చూడండి, అదే ఆలయంలో ఏలీ కుమారులు వ్యభిచారం చేస్తున్నా సైలెంట్గా ఉన్నాడు దేవుడు. ఎందుకు? వాళ్ళని చంపాలని డిసైడ్ అయ్యాడు. కానీ సమూయేలుకు దేవుడు అక్కడ వచ్చి మాట్లాడటం ప్రారంభించాడు. అంటే ఒకళ్ళకి బయలుపరుచుకున్నాడు, ఇంకోటికి మరుగుపరుచుకున్నాడు. అదే ఆలయంలో తర్వాత ఒకనాడు యెషయా వచ్చాడు. యెషయా వచ్చి ఆరాధన చేస్తూ ఉంటే అదే ఆలయంలో ఈసారి అసలు మోషే కొండ మీద పరలోకపు ఆలయాన్ని చూసి దానికి మాదిరి భూమి మీద పెట్టాడు కదా. అవును కదా, బైబిల్ చెప్తుంది. అసలు మోషే పరలోకంలో ఉన్న నిజమైన ఆలయాన్ని చూశాడు. దాని శాంపిల్ ఇక్కడ. యెషయాకు దేవుడు పరలోకములో ఉన్న ఆలయాన్ని చూపించాడు, తీసుకెళ్ళవునా. దేవుని సింహాసనం పరలోకములో ఉండటం, ఆయన చొక్కాయి అంచులు భూమి మీదకి వచ్చి ఉండటాన్ని. ఒకరోజు షిండే గారితో ఒక ఆయన వచ్చి, మా దేవుడి విగ్రహం ఎంతో తెలుసా, 70 అడుగులు అన్నాడంట. ఒక ఆయన 100 అడుగులు, ఒక ఆయన 150 అడుగులు, ఒక ఆయన మా దేవుడు 500 అడుగులు అన్నాడంట. అప్పుడు ఆయనకి ఏం చెప్పాలో గుర్తు రాకపోతే ఈ వాక్యం గుర్తు వచ్చిందంట. మీ దేవుడు 500-600 అడుగులు ఉన్నారు, మా దేవుడు పరలోకంలో కూర్చుంటే ఆయన సొక్క అంత వచ్చి తగిలింది భూమి మీదకి, అంత పెద్దగా ఉన్నాడని పిల్లారు. ఆమేన్. చూడండి, ఆయన పరలోకంలో కూర్చున్నాడు, ఆయన చొక్కాయి అంచులు భూమి మీద. ఆ మందిరంలో ఎక్కడైతే దేవుని ఆత్మ ఉందో అతి పరిశుద్ధ స్థలంలో అక్కడ దేవుని పాదాలు ఉన్నాయి. అందుకని ఇది నా పాదపీఠం అని అంటాడు దేవుడు. పాదాలు మోపిందే అంత పరిశుద్ధమైతే దేవుని ఆత్మగా దేవుని నివాసానికి వస్తే ఎంత పరిశుద్ధమైంది ఉండాలి పిల్లలు. అవునా? అది చూశాడు చుట్టుపక్కల. అప్పుడు దాకా ఆలయంలో దానిపైన ఉన్న శరాపులను చూశాడు, అసలైన శరాపుల్ని ఇక్కడ యెషయా చూశాడు. అవునా? చూసిన తర్వాత ఆ వాళ్ళు 6 రెక్కలు వేసుకొని, 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకొని, 2 రెక్కలతో ఎగురుతూ, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకొని పరిశుద్ధుడు 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 అని మానక కొనియాడుతూ రాత్రింబగళ్ళు దేవుని స్తుతిస్తున్నారు. అప్పుడు ఆ దర్శనాన్ని చూసి, అయ్యో ప్రభువా, నేను అపవిత్రుణ్ణి, అపవిత్రమైన ప్రజల మధ్యలో ఉన్నాను అని ఆయనపై పశ్చాత్తాపడ్డాడు కదా. ఇప్పుడు దేవుడు నా నిమిత్తం సేవకు ఊరు వెళ్తారు అని క్వశ్చన్ వేశాడు. దోతల కంటే ముందు ఏం చేయెత్తాడు, ప్రభువా నేను వెళ్తాను అంటే నేను వెళ్తాను ప్రభువా అని. సరే, పరిచర్య ఏంటో చెప్తాను. ఏంటంటే, నేనే మానవుడిగా వస్తున్నాను, నేను భూమి మీదకి ఇప్పుడు కాళ్ళే మోపాను కదా, నేను మానవ శరీరం ధరించుకొని రాబోతున్నాను అన్నాడు. ఓ ప్రభువా, ఎంత గొప్ప ఆనందం నాయన. నువ్వు మానవుడిగా వస్తే భూమి ధన్యమైపోద్ది. నువ్వు వస్తే రోగులు బాగైపోతారు, అప్పులు పోతాయి, సమస్యలు పోతాయి, పాపులు మారిపోతారు, దేశం మారిపోయింది, భూమే మారిపోయింది. అంటే నేను వచ్చినప్పుడు ఒక పరిచర్య ఉంది యెషయా అంటాడు. ఏం పరిచర్య అంటే, నువ్వు వెళ్ళి వాళ్ళ కళ్ళు మూసేయాలి, వాళ్ళ చెవులు మూసేయాలి, వాళ్ళ హృదయాలు మూసేయాలి, ఈ పరిచర్య చేయి అన్నాడు. అన్నాడా లేదా? యెషయా గ్రంథం 6వ అధ్యాయం చదువుదాం ఒకసారి. 6వ అధ్యాయం 10వ వచనం యెషయా గ్రంథం. చూడండి, అంటే దేవుని యొక్క కార్యాల్లో కొంతమందికి దేవుడెవరో కనపడకుండా చెయ్యటం పరిచర్య, కొంతమందికి దేవుడెవరో బయలుపరచడం పరిచర్య. ఎలా మరుగుపరుస్తాడో దాని తర్వాత చూద్దాం. 6వ అధ్యాయం 10వ వచనం చూడండి, ఆ 9వ వచనం నుంచి 8వ వచనం చూద్దాం. అప్పుడు 8వ వచనం, అప్పుడు నేను ఎవరిని పంపుదును, మా నిమిత్తం ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటని, అంతటా నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమనగా ఆయన, నువ్వు పోయి ఈ జనులతో ఎట్లనము, మీరు నిత్యము వినుచుందురు కానీ గ్రహింపకుందరు. వచ్చాడు వర్తమానం ఏంటంటే, మీరు రోజు చర్చికి వెళ్తారా, కానీ దేవుడు మీ దేవుడు ఎవరో మీకు అర్థం కాడు. మీరు బాగా ప్రార్థన చేస్తారు కానీ దేవుడిని గ్రహించలేరు. ఇది చెప్పమన్నాడు ఇజ్రాయేల్కి. నిత్యము చూచుంటారు కానీ గ్రహించలేరు. ఆయన మీ కళ్ళు ఎదురు వచ్చినా కానీ చూస్తారు కానీ ఆయన దేవుడిని గుర్తుపట్టరు. ఎందుకు అంటే, కన్నులతో చూచి, చెవులతో విని, హృదయంతో గ్రహించి మనస్సు మార్చుకునే స్వస్థతకు పొందకపోవునట్లు ఈ జనుల హృదయము క్రొవ్వు చేసి
వారు చెవులు మందపరిచి వారి కన్నులు మూయించమన్నాడు. వీళ్ళకి కొవ్వు పట్టాలయ్యా, వీళ్ళకి కొవ్వెక్కాలి. మా చర్చే గొప్ప, మా మతమే గొప్ప, మా పాస్టరే గొప్ప అని వీళ్ళు పిచ్చెక్కిపోవాలి. ఈ రకమైన కొవ్వెక్కిన స్థితిలో దేవుడు వచ్చినా గుర్తుపట్టలేదు. ఎంత దారుణం పిల్లలు, ఆలోచించండి. వాళ్ళదే కదా వచ్చినప్పుడు, మేము పరిసయ్యలం, నువ్వెవరు, ఎక్కడి నుంచి వచ్చావు, మా చర్చలో సభ్యుడువా, ఏ వెలుకాలు చదివావు నువ్వు, ప్రభుని అడుగుతున్న క్వశ్చన్లు వాళ్ళు. మేము నిష్ఠ కలిగిన వాళ్ళం. పరిసయ్యులు అంటే అత్యంత నిష్ఠ కలిగి ఉంటారంట. ఇంట్లోకి వస్తే కాళ్ళు కడుక్కోకుండా రారంట, భోజనం చేయాలంటే చేతులు కడుక్కోకుండా ఉండరంట. పరిశుద్ధత విషయంలో ఒక అమ్మాయిని పెద్ద మనిషి కాకముందే తీసుకెళ్ళి పెళ్లి చేస్తారంట యాజకుడికి. అంత పవిత్రంగా వంశాన్ని కాపాడుకుంటారంట. మేము నిష్ఠ పరిచయులం, చాలా పవిత్రంగా ఉంటాం, మా వస్త్రాలు ఇక్కడ దాకా ఉంటాయి, మేము అసలు అబద్ధం మాట్లాడడం, చాలా నీతిగా ఉంటాం, చాలా పరిశుద్ధంగా ఉంటాం. ఇది స్వనీతి. మన పరిశుద్ధత దేవుడిచ్చేదయ్యి ఉండాలి, దేవుని కృప ద్వారా వచ్చిందయ్యి ఉండాలి. మా సంఘం చాలా గొప్పది, వీళ్ళ హృదయాలు కొవ్వు పట్టిపోవాలి పోతాయి. ఇషయా, నేను వచ్చిన నన్ను చూడకుండా వీళ్ళ కన్నులు మూసిపోతాయి. ఎందుకంటే వాళ్ళ హృదయాల మీద ముసుగేయబడుతుంది. ఆ ముసుగులో ఒక ముసుగేంది అన్నాడంటే ఇందాక, వాళ్ళ బోధ వాళ్ళకి ఉరి అవుతుంది. ఆ బోధ వాళ్ళకి ముసుగంట. ఆమేన్. ప్రభు వచ్చినప్పుడు ఎలా ఉంది వాళ్ళ మీద ముసుగు. దేవుడు వచ్చి వాళ్ళ మధ్యలో 33.5 సంవత్సరాలు హ్యాపీగా తిరిగాడు. ఆయన దేవుని గుర్తుపట్ల ఎలాగా, అందరి హృదయాల మీద ముసుగేయబడింది. ముసుగు ఈరోజు కూడా అంతే అన్నాడు. దేవుడు మన మధ్యలో తన వధువులో దేవుడు నివసించిన లోకము కానీ క్రైస్తవ్యం కానీ దేవుడు చూడలేదు. ఒక గ్రామంలో ఒక విశ్వాసిలోకి దేవుని ఆత్మ వచ్చి నివసించి నిజమైన వాక్యాన్ని, నిజమైన దేవుని మార్గాన్ని చూపిస్తున్నా అక్కడున్న క్రైస్తవ సమాజం కానీ ఆ గ్రామం కానీ చూడలేదు. ఎందుకు అంటే వాళ్ళ హృదయాల మీద ముసుగుంది వాళ్ళ హృదయాల మీద. ఈరోజు నేను రక్షించబడిన కొత్తలో పిల్లలు ఒక కళ వచ్చింది. అప్పటికి పెద్దగా వాక్యం తెలియదు. ఆ కళలో నేను ఒక మట్టి నేలలో కూర్చొని గంతులేస్తూ ఉన్నాను. అయ్యో, కళ్ళ మీద పడి మంటలు పుడుతున్నాయి. అప్పుడు నా కాళ్ళ కింద నీళ్ళు వస్తున్నాయి. అంత ఎండిన నేల అది, కాళ్ళ కింద నీళ్ళు వస్తున్నాయి. అరే, నీళ్ళు వస్తున్నాయి, ఎక్కడ నీళ్ళు ఎక్కడ ఉన్నాయి, ఎక్కడెక్కడ నీళ్ళు లేవంటే కళ్ళల్లో ఏదో పడుతుంది. అప్పుడు పైకి చూస్తే యుగ సంబంధపు దేవతను ఒక వ్యక్తి గాల్లో ఉండి అందరి మీద ఆ నల్లటి ఒక రకమైన దాన్ని జల్లుతూ ఉన్నాడు. అది లోకాన్ని వెళ్తున్న సాతానికి సాదృశ్యంగా ఉన్న తర్వాత అర్థమైంది ఆ కళ మీనింగ్. ఆ తర్వాత ఈ నీళ్ళు ఎక్కడి వస్తున్నాయి ఎదుగుదామని నీళ్ళు వచ్చే దారిని కింద నుండి చూసుకుంటూ వెళ్తుంటే ఒక పెద్ద కొండ పైనుంచి వర్షం పడికి ఇలా కిందకు వస్తుంది. అలా ఆ కొండ వచ్చే, ఆ నీళ్ళు వచ్చే మార్గంలో అలా నేటి వెంపట పైకి వెళ్తూ ఉన్నాను. ఆ వర్షం వచ్చే దగ్గరికి వెళ్ళాలని. అదేంటి, నిజమైన దేవుని ఆత్మ అక్కడ కుమ్మరించబడి ఇలా వచ్చి కిందకు వచ్చేసరికి మనుషుల దగ్గర కింద తొక్కబడుతుంది. అది దేవుని వాక్యం అక్కడ పడుతుంది. అక్కడ శ్రేష్టంగా ఉంది. ఆ నీళ్ళ వెంబడి పైకి వెళ్తున్నా దారిలో అనేకమైన క్రైస్తవులు ఉన్నారు. అందరి మీద ముసుగులు ఉన్నాయి. రక్షించబడిన కొత్తలో ఒక 2-3 వరాలు కూడా కాలేదు, వచ్చింది కళ. అందరి మీద నల్లటి ముసుగులు ఉన్నాయి. వీళ్ళు ఎవరు అని చూస్తే ఒక్కొక్క సంఘం ఉంది. రోమన్ క్యాథలిక్ సంఘం, లూథరన్ సంఘం, బాప్టిస్ట్ సంఘం, మెథడిస్ట్ సంఘం. అప్పటికే మా కాలేజీలో అందరూ రక్షించబడగానే అన్న మా చర్చికి రా, తమ్ముడు మా చర్చికి రా, సందీప్ మా చర్చికి రా అని ఒకళ్ళు పిలుస్తున్నారు. ఒకళ్ళు బాప్టిస్ట్ చర్చ్ వాళ్ళు, ఒకళ్ళు అసెంబ్లీస్ ఆఫ్ గాడ్, కింగ్స్ టెంపుల్ వాళ్ళు, అందరూ పిలుస్తూ ఉన్నారు. అదే టైంలో కళ వచ్చింది. ఈ చర్చిలన్నింటిలో విశ్వాసులు ఉన్నారు, వాళ్ళ మీద నల్లటి ముసుగేసి ఉంది. ఆ ముసుగులో కొంచెం కింద వాళ్ళకి ఇక్కడ కనపడుతుంది, ఇక పైన అంతా ఏం కనపడట్లా. అది కింద కనపడుతుంది, అందరు ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ కింద కనపడుతున్న వాడికంటే కింద ఉన్న సంఘమే కనపడుతుంది. ఇక పైన ఏం కనపట్ల, పక్కన కనపట్ల, వెనక్కి తిరిగి కనపట్ల. కొండ మీద ఇలా ఉన్నారు వాళ్ళు. కొండ ఇట్టుంది, వాళ్ళు ముందుకు చూస్తున్నారు, ఇటువైపు లోకం వైపు చూస్తున్నారు, నీళ్ళు పడే వైపు చోట్ల. కొంచెమే వాళ్ళకి కనపడుతుంది, అంత ముసుగేస్తుంది, నల్లటి ముసుగులు. నేను ఇలా వెళ్తున్నాను, నాకు ఎదురుగా వస్తున్నారు వాళ్ళు. అలా ఒక్కొక్క సంఘాన్ని ఆ నీళ్ళ వెంబడి పైకి వెళ్ళిపోయినాక నీళ్లు పడే శ్రేష్టమైన ప్రదేశం ఉంది. అక్కడ చూస్తే అవతల వైపు ఒక మరణం అనే ఒక నది ఉంది. నది అవతల
కలలో నేనే కనిపిస్తున్నాను. చాలా విచిత్రంగా ఉంది. అవతల వైపు రాజవస్త్రాలు ధరించుకొని చేతిలో ఒక చిన్నది పట్టుకొని నేను ఉన్నాను. నాకు చాలా కల ఆశ్చర్యం కలిగించింది. పైకి వెళ్ళిపోయినాక నది అవతల ఒక అందమైన తోట, అద్భుతమైన తోట. ఆ తోటలో నాకు నేనే కనిపిస్తున్నాను. అయితే నేను ఆ తోట దగ్గరికి వెళ్ళాలి అంటే ఇది దాటుకోవడానికి దీని చుట్టూ అప్పుడు దాకా ఏం కనిపించలా. వెళ్ళబోతుంటే ఒక పెద్ద ఫెన్సింగ్ ఉంది. ఒకే ద్వారంలో ద్వారాలు ఉన్నాయి. ఈ ద్వారాలు దాటుకుంటేనే అక్కడికి వెళ్తామని చెప్పేసి ఒక స్వరం వినపడుతుంది. నేను ఎలా దాటుకోవాలని చెప్పి చూస్తున్నాను. ఆ లోపు కొన్ని వచ్చినాయి. సో ఆ కళలో నాకు అర్థమైంది. ఇంకా ఉంది కళ మొత్తం చెప్పదలుచుకోలేదులే, కానీ సందర్భం వచ్చినప్పుడు మళ్ళీ చెప్తాను. ఆ తర్వాత వర్తమానం తెలిసిన తర్వాత కొద్ది రోజుల తర్వాత ఒక సంగతి అర్థమవుతా ఉంది. ప్రతి క్రైస్తవ సంఘం మీద ముసుగు ఉంది. ఆ ముసుగు వల్ల దేవుని చూడలేకపోతా ఉన్నారు పిల్లలు. చాలా బాధాకరమైంది. ముసుగు ఎలా ఉంది అంటే ఇక్కడ ఉన్నాడు. వారి భోజనం వాళ్ళకి ముసుగు, వాళ్ళ బోధ. దేవుడు ముగ్గురు ముసుగు. పండుగలు, ఆచారాలు, నికోలాయితీలు. ఇక్కడ అదొకటి. రెండవది, ఇక్కడ యెషయా గ్రంథంలో ఏమన్నా వాళ్ళ హృదయాలు కొవ్వు బట్టి ఉంటాయి. కొవ్వు, దాన్ని లోక భాషల్లో గర్వం అంటాం. లేకపోతే దాన్ని యెషయా గ్రంథం మరొక చోట నీవు బలిసినందున అని రాయబడి ఉంటుంది 10వ అధ్యాయంలో. చాలా దారుణమైన విషయం. ఈ క్రొవ్వు అంటే ఎందుకు గర్వంతో ఉన్నానంటే ఆత్మీయ గర్వం. మా సంఘమే కరెక్ట్, మేమే కరెక్టు, మాది గొప్పది, మేము టాపు, మేము సూపరు, మేము పెద్ద సంఘం, మా దగ్గర ఎక్కువ డబ్బులు వస్తాయి. ఏ సంఘానికి వెళ్ళండి ఏదో ఒక రకమైన ఆత్మీయమైన గర్వం. లోతరం చర్చికి వెళ్ళండి, మా చర్చిలో నెలకి ఇన్ని డబ్బులు వస్తాయి, మేము ఇంత పెడతాం. వాళ్ళు ఏం మాట్లాడుకుంటూ కూర్చొని. ఆర్సిఎం సంఘానికి వెళ్ళండి, మేము తల్లి సంఘం అని గర్వం. డబ్బులోని సంఘానికి వెళ్ళండి, మేము అందరికంటే పవర్ఫుల్, అందరికంటే గట్టి పరిశుద్ధమైన సంఘం మేమని. వసంత మినిస్ట్రీస్కి వెళ్ళండి, అందరికంటే ఎక్కువ ఉజ్జీవంగా ఉండే సంఘం మేమే ఒక రకమైన గర్వం. అందరూ అసలు ఈ కాలంలో దేవుని ప్రణాళిక ఏంటి? అసలు దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? రాకడ ఉందంటే రాకడకు ముందు ఒక ఏలియా వస్తాడు. ఎత్తబాడుకు ముందు హక్కుపత్రం అవసరం, విమోచన అవసరం, పుత్ర స్వీకారం అవసరం. ఇవేమి తెలియదు. దేవుణ్ణి గుర్తుపట్టరు, చెప్పేది వినటానికి కూడా సిద్ధంగా లేరు. ఎందుకు? వారి బోధ అనే ముసుగుంది వాళ్ళకి. నిజమైన బోధలోకి వచ్చినా కొంత ముసుగుపోయింది. 2, వారి హృదయాలు క్రొవ్వు చేసినాయి అంట. ఒక దేవుడికి బదులుగా వాళ్ళు ఒక సంఘాన్ని ఆరాధిస్తారు, ఒక సేవకుడిని ఆరాధిస్తారు, ఒక వ్యక్తి పూజ చేయటం మొదలు పెడతారు, వాక్యాన్ని ఎక్కువ చూపరు, మనుషుల్ని ఎక్కువ చూపిస్తూ మొదలు పెడతారు, ఆత్మ నాయకత్వానికి బదులుగా సంఖ్యను చూడటం మొదలు పెడతారు. ఇలా అనేక కారణాలతో అన్నాడు. వాళ్ళు చూస్తారు కానీ నన్ను గుర్తుపట్టరు. వారి మధ్యలోకి నేను వచ్చిన నన్ను గుర్తుపట్టరు. శ్యామ్, వారు నిత్యము వింటారు కానీ గ్రహించరు. ఎందుకంటే వాక్యం వాళ్ళకి ముసుగేసి వస్తుంది. ఎంత ప్రమాదం పిల్లారా! ఈరోజు కూడా ఈ కేవలం నువ్వు బోధ నమ్మితే సగం ముసుగే పోతుంది. కానీ మహిమా స్వరూపైన క్రీస్తును చూడాలి. నీ నీతి అయిన సిలువ త్యాగమని, నీ రక్షణ సిలువ నుంచి వస్తుందని, నువ్వు బ్రతికే జీవితం ఆయన యొక్క త్యాగమని, నీవు విలువ పెట్టి కొన్నవాడవు, నువ్వు నీ సొత్తు కాదు, నువ్వు క్రీస్తు ప్రేమకు బానిసవు కావాలి. నీ సొంత ఇష్టాలు, సొంత నాయకత్వాలు, సొంత నిర్వచనానికి కాదు, నువ్వు ఆయన చిత్తాన్ని చేయటానికి, ఆయన కోసం ఉన్నావు, ఆయన కోసం నడిపించబడాలి. ఈ గురితో వెళుతుంటేనే నువ్వు క్రీస్తు మహిమను చూడగలవు. ఈరోజు కొందరి మీద ముసుగు వేయబడుతుంది, కొందరికి ముసుగు తీస్తుంది. ఈరోజు వాక్యం నీకు ముసుగేసి వస్తుందా? చాలా ప్రమాదం, చాలా ప్రమాదం. ముసుగు తీయబడితేనే నీకు ఉపయోగం పిల్లాడు. నువ్వు సంఘానికి వెళ్ళినప్పుడు దేవుని చూస్తున్నావా? వాక్యాన్ని వెతుకుతున్నప్పుడు దేవుని చూస్తున్నావా? నీ జీవితంలో క్రీస్తుని చూస్తున్నావా? ఆత్మచేత నడిపించబడుతున్నావా? లేదా చాలా ప్రమాదం. ఇదే రకమైన ట్రాప్ వర్తమానంలో ఉండి కూడా సగం మంది పడతారు. ఎందుకంటే ముసుగులో బోధ ఒక్కటే కాదు, రెండోది కూడా ఉంది. ఇంకా కొన్ని 3 ముసుగులు ఉన్నాయి. ఇవన్నీ మనుషుల్ని ట్రాప్ చేసి పడేస్తాయి. బాధాకరమైన విషయం ఏంటంటే వర్షం పడుతున్న ప్లేస్కి వెళ్తే కూడా వర్షం వెనకాల పడుతుంది,
ముందుకు తిరిగి యువతలో ముసుగేసుకొని ఉన్నారు. అక్కడ వెనకాల వర్షం పడుతుంది. ఎంత దారుణం పిల్లారు. వర్షం వాడి మీద జల్లు పడుతుంది, కొడుతుంది, అయినా ముసుగేసుకొని ఉన్నారు. వాళ్ళు వేసుకోవాలా? అవునా? సాతాను వేసాడు. చాలా చాలా బాధాకరమైన పరిస్థితి. వెనకాల మహిమ ఉంది. మనం చూడాల్సింది మహిమని. ఈరోజు ధర్మశాస్త్రాన్ని చదువుతుంటే ఇజ్రాయేలీలు మహిమా స్వరూపైన క్రీస్తుని చూడలేకపోతున్నారు. సంఘశాఖలు ఇందులో ఉన్న క్రీస్తుని చూడలేకపోతున్నారు. ఈ గడియలో క్రీస్తు ఏం చేస్తున్నాడో చూడలేకపోతున్నారు. ఇప్పుడు కూడా క్రీస్తును నువ్వు చూడలేకపోతే, క్రీస్తు వ్యక్తిగతంగా నడిపించబడకపోతే, పరిశుద్ధాత్మతో అందుకన్నాడు. మరి ముసుగుపోవాలంటే ఏం చేయాలండి అంటే అక్కడ అన్నాడు, ప్రభువే ఆత్మ. యేసు ప్రభువు ఆత్మగా ఉన్నాడు. ఇప్పుడు ఆ ఆత్మ ద్వారా తిరిగి జన్మించి ఆత్మతో నడిపించబడుతుంటే అన్ని ముసుగులు కొట్టివేయబడతాయి. పరిశుద్ధాత్మను పొందకపోతే ముసుగులో ఉంటాం. ప్రవక్త అందుకనే దేవదూషణకరమైన నామం అనగా ఏంటంటే, ఒకటి సంఘం అని చెప్పుకొని సంఘం కాకపోవటమే అన్నాడు. సంఘం అనగా ఏమిటంటే పరిశుద్ధాత్మ నివాస స్థలం. నీవే దేవుని నివాస స్థలం అవ్వాలి. పరిశుద్ధాత్మ బాప్తిస్వం లేని ప్రతి చర్చి అది లాడ్జే కానీ చర్చి కాదు. లాడ్జ్ అంటే ఏంది? వచ్చు ఉండేది, అంతేనా? ఇల్లు అంటే నివసించేది. పరిశుద్ధాత్మ బాప్తిస్వం లేని ప్రతి సంఘం అది దేవదూషణకరమైన నామమైనట్టు. ఎందుకంటే చర్చి అని చెప్పుకుంటుంది కానీ చర్చి కాదు అది. సేమ్ వే క్రైస్తవుడు అంటే పరిశుద్ధాత్మ ద్వారా తిరిగి జన్మించిన వాడు. పరిశుద్ధాత్మ ద్వారా తిరిగి జన్మించకపోతే నువ్వు క్రైస్తవుడు అని చెప్పుకుంటున్నా కానీ నువ్వు అబద్ధం చెప్తున్నావు. ఆత్మ, ప్రభువే ఆత్మ. ఆ ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వతంత్రం ఉంటుంది. అక్కడ ముసుగు తొలగిపోయింది. ఫస్ట్ ముసుగు తొలగాలి అంటే ఇక్కడ పౌలు ఏమన్నాడు చూడండి. మొదట వాడి హృదయములు ప్రభువు వైపునకు ఎప్పుడు తిరుగునో, వాక్యములో ఉన్న క్రీస్తుని, సంఘములో ఉన్న క్రీస్తుని, ఇక్కడున్న క్రీస్తుని నువ్వు చూడటం మొదలు పెడతావు. 1933లో బ్రహ్నం గారు బాప్తిస్మం ఇస్తున్నప్పుడు అగ్నిస్తంభంగా దిగొచ్చాడు. దేవుడు తెలుసు కదా. వచ్చిన దేవుడు మళ్ళీ వెళ్ళిపోలా. 46లో ఆయన సేవ స్టార్ట్ అయినప్పుడు ఏంజిల్ ఆఫ్ గాడ్గా స్టార్ట్ చేశాడు. స్వస్థత కూటమితో స్టార్ట్ చేశాడు. ఇదేంటంటే మొదట ఈడ్పు అన్నాడు. లోకము నుంచి ప్రజల్ని మొదటగా నా వైపుకు లాగుతున్నాను అన్నాడు. లాగుతున్నవాడు ఎవరు? దేవుడు. బ్రహ్నం గారు కాదు. ఆయన ద్వారా ప్రపంచ నలుమూల స్వస్థత ఉజ్జీవాలు వచ్చినాయి. తర్వాత ప్రవచనాలు, ప్రాఫెసీ అంటే హృదయ రహస్యాలు చెప్పటం, పాపాన్ని గద్దించటం, అది రెండవది. ఆ రెండు చేశాడు. అది క్లైమాక్స్. 3వ ఈడ్పులో ఆయన చనిపోయి వెళ్ళిపోయాడు వాక్యాన్ని చెప్పి. ఇప్పుడు ఆయన వెళ్ళిపోయినా ఆయన నడిపించిన దూత వెళ్ళిపోలా పిల్లాడు. ఆయన ఇక్కడే ఉన్నాడు. ఆయనే ప్రతి సంఘాన్ని నడిపిస్తున్నాడు. మన నాయకుడు ఆయన పోలేదు. ఆయన ఇక్కడే ఉన్నాడు. చూడండి పిల్లారా, మోషే ఉన్నాడు. పాయింట్ చూడండి. మోషేకి మహిమ ఉండటానికి కారణం ఎవరు? మోషే నాయకుడు కదా, ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ దేవుడే ఆయనకి ఐగుప్తులో ఉన్నప్పుడు కలిశాడు. ఆయనే కొండ మీద దిగొచ్చాడు. అత్తగారింటికాడ ఉన్నప్పుడు ఐగుప్తులోంచి ప్రజలను రప్పించినాక అగ్నిస్తంభంగా దిగొచ్చింది. పెద్ద అగ్నిగా దిగొచ్చింది ఆయనే. ముందు అగ్నిస్తంభంగా వచ్చాడు. ఈసారి అందరూ కనపడేలాగా దిగొచ్చాడు. ఘోరస్వరంతో, నల్లటి మేఘాలతో భయంకరంగా దిగొచ్చి చేతులతో రాసిచ్చాడు. మోషే ఆ నాయకుడిని చూస్తున్నాడు. ఆ ఏంజిల్ ఆఫ్ గాడ్ని చూస్తున్నాడు. పగలు అగ్నిస్తంభంగా, రాత్రి మేఘస్తంభంగా ఉంది ఆయనే. నా దూత నీకు ముందు వచ్చిన అన్నాడు. అది ఎవరో కాదు, నేనే అన్నాడు. ఎందుకంటే నీ అతిక్రమాలను పరిహరించేది నేనే. కాబట్టి మోషే ఒక దూతను వెంబడిస్తున్నాడు. దూత అనగా ఎందుకు కాదు ప్రియులారా, దేవుడు థియోఫనీ వాక్య శరీరంతో ఉంటే దూత అంటాం. దేవుణ్ణి కూడా యెహోవా దూత అంటే యెహోవా వాక్య శరీరంతో ఉండటం అని. సో చూడండి, మోషేతో అక్కడ కొండ మీద మాట్లాడింది అదే థియోఫనీలో ఉన్న దేవుడు. బయట నడిపించిన అదే దేవుడు. అరణ్యములో ఉన్నప్పుడు కూడా నడిపించిన అదే దేవుడు. మోషే చనిపోయిన తర్వాత ఆ దూత చచ్చిపోయాడా? ఆ దూత వెళ్ళిపోయాడా? మోషేకి ఏమంటాడు ఒకసారి చూడండి. ఆ దేవుడు దిగొచ్చినప్పుడు నిర్గమాకాండంలో 3వ అధ్యాయంలో మోషేతో మాట్లాడుతున్నప్పుడు 7వ వచనం, 3వ అధ్యాయం 7వ వచనం, మరియు యెహోవా ఇట్లా నేను
యెహోవా అన్న యెహోవా దూత అన్న రెండు ఆయనే. ఎందుకంటే పొదలో కనపడిన దూత అని మరొక చోట ఉంటుంది, ఇక్కడ యెహోవా అని అంటున్నాడు. మీరు మొదటి వచనంలో కూడా చూస్తే యెహోవా దూత ఆయన కనిపించనని ఉంటుంది. యెహోవా దూత అన్న యెహోవా అన్న ఒక్కరే, అతని థియోఫనీ దేవుడు. ఇక్కడ చూడండి, ఐగుప్తులో 7వ వచనం, మరి యెహోవా ఇట్లా నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయంగా చూచుకుని పనులలో తమ్మును కష్టపెట్టే వారిని వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తుల చేతుల నుండి వారిని విడిపించుటకు, అలాగే ఆ పాయింట్ కూడా చూడండి పిల్లారా, ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కానానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజ్జీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థలమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు వారిని దిగివచ్చి ఉన్నాను. దేవుడు దిగొచ్చింది దేనికి? కేవలం ఐగుప్తులోంచి కాపాడటానికి మాత్రమేనా? కాదు. వాళ్ళను తీసుకెళ్ళి ఆ పాలు తేనెలు ప్రవహించే దేశంలో వారిని, అది స్వాస్థ్యంలో వారిని అక్కడ ఇవ్వటానికి దిగొచ్చాడు. విమోచన అంటే ఒకటి బయటకు తీసుకురావటం, 2 లోనకు తీసుకెళ్ళటం. వాగ్దాన భూముల్లోకి తీసుకెళ్ళటానికి దేవుడు దిగొచ్చాడు, అవునా? కానీ మోషే ఎక్కడ దాకా ఉన్నాడు? వాగ్దాన భూమి ఎంట్రన్స్ దాకే ఉన్నాడు. కానీ దేవుడు చెప్పింది ఏంటి? నేను ఆ భూమిని వాళ్ళకి ఇచ్చే వరకు ఇక్కడే ఉంటాను అన్నాడు, అవునా? మరి వచ్చిన దేవుడు మోషే చనిపోయినాక వెళ్ళిపోయాడా? వచ్చిన దూత వెళ్ళిపోయాడా? లేదు. ఈయన వచ్చినప్పుడు ఏం చెప్పాడు? నేను వాగ్దాన భూమిని వారికి స్వాధీన పరవటానికి వచ్చాను అన్నాడు. మోషే ఉంది వాగ్దాన భూమి ఎంటర్ దాకే. మోషే చనిపోయాడు, కానీ దూత నాయకత్వం పోలా, అవునా? ఇప్పుడు యెహోషువని పిలిచాడు. యెహోషువ భూమిలోకి వెళ్ళాలి, యుద్ధాల్లో గెలవాలి. కానీ యెహోషువకు ఫస్ట్ కావాల్సింది ఏంటి? మొట్టమొదట మోషే చూసిన ఆయన్ని యెహోషువ కూడా చూడాలి. యెహోషువ ఫస్ట్ యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో యెహోషువ ఆయన స్వరాన్ని విన్నాడు. యోర్దాను నదిని దాటాడు. దాటిన తర్వాత ఎరికో దగ్గరికి వెళ్ళాడు. ఎరికో పట్టణం దగ్గర ఆ రాత్రంతా ఆల్ నైట్ ప్రార్థనలో కూర్చొని రాత్రంతా ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన అయిపోయింది, లెగిశాడు యెహోషువ. లెగిస్తే చీకటగా ఉంది, చిమ్మ చీకటి, మిడ్నైట్ 2-3 గంటల ప్రాంతం. అలా చీకట్లు అలా ఉంది. ఎరికో గోడల చుట్టూ పెద్ద పెద్ద గోడలు కనపడుతున్నాయి. యెహోషువ ప్రార్థన నుంచి లెగవగానే వెనకాల కొంతమంది బిలీవర్స్ వాళ్ళు కూడా అక్కడక్కడ కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నారు. యెహోషువ ప్రార్థన అయిపోయింది, లెగిశాడు. ఆయన కళ్ళెదుటగా కత్తి పట్టుకొని ఒక వ్యక్తి అలా ఆ ఎరికో పట్టణాన్ని చూస్తూ కళ్ళెదుట కనిపించాడు. ఎదుటిగా ఆలోచించాడు. యెహోషువ కూడా వీరుడు కదా, ఎవడరా వీడు రాత్రిపూట అటాక్ చేయడానికి వచ్చాడు అనుకుంటా అని చెప్పి వెంటనే పక్కన కత్తిని ఎత్తుకొని కత్తి తీసి, ఎవరు నువ్వు? మా మావాడివా పగవాడివా? ఎవరు నువ్వు అనగానే ఆయన వెనక్కి తిరిగి చూశాడు. ఆమేన్. కత్తి కింద పడేశాడు. నీవు నుంచున్న స్థలం పరిశుద్ధమైంది, పాదాలు విడువ అన్నాడు. ఎవరు? సేమ్ మోషే కొండ మీదకి వచ్చినప్పుడు కూడా నీవు నిలుచున్న స్థలం పరిశుద్ధమైంది, పాదాలు విడువ అన్నాడు. ఎవరు నువ్వు చెప్పాడు. ఎవరు? మోషే అడిగాడు, ఎవరు నువ్వు అనగానే అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి అన్నాడు. అదే వ్యక్తితో ఈయన మాట్లాడి నువ్వు ఎవరివి అన్నాడు. ఈయనేమన్నాడు? సైన్యములకు అధిపతి అని యెహోవా అని అన్నాడు. ఇక్కడ పేరు మార్చేశాడు. ఏమని? ఐఎమ్ ద కెప్టెన్ ఆఫ్ ద హోస్ట్ ఆఫ్ ద గాడ్. దేవుని సైన్యాలకు నేను అధిపతిని. ఇప్పుడు వాళ్ళే దేవుడి సైన్యం, ఆ సైన్యానికి అధిపతి ఆయన. ఆ సైన్యానికి అధిపతి యెహోషువ కాదు, అవునా? అందుకని దావీదు అంటాడు, యుద్ధం నాది కాదు, యుద్ధం యెహోషువాది కాదు, యుద్ధం యెహోవాది. ఆయన సైన్యానికి అధ్యక్షుడు. మోషే చూసిన అదే దూతను, అదే దేవుణ్ణి యెహోషువ చూశాడు. మోషే మాట్లాడిన ఆయన్నే మాట్లాడాడు. అప్పుడు యెహోషువ కాన్ఫిడెన్స్ అర్థమైంది. యుద్ధం ఆయింది, పోరాడేవాడు ఆయన, గెలిపించేవాడు ఆయన, నేర్పించేవాడు ఆయన, హ్యాపీగా ఉన్నాడు ఆయన. ఆమె సేమ్ వే ఈ 3వ నిర్గమంలో కూడా దేవుడు దిగి వచ్చింది, ఈ కాలపు ఏలియా దగ్గరకు దిగొచ్చింది ఎందుకు? మనల్ని ఎత్తబాటులో తీసుకెళ్ళటానికి. ఆయన ఎత్తబాటు దాకా లేడు, 65లో చచ్చిపోయాడు. స్వస్థతలు చేసి అద్భుతాలు చేసి 2వ ఈడ్పులో చచ్చిపోయిపోయాడు. కానీ ఇది ఎవరి 3వ ఈడ్పు? ఆ దూత యొక్క 3వ ఈడ్పు, దేవుని 3వ ఈడ్పు. ఈరోజు అదే దేవుడు పరిచర్య కొనసాగిస్తున్నాడు. ఇక్కడ పరిచర్య కానీ, పొన్నూరు పరిచర్య కానీ, ఇండియాలో పరిచర్య కానీ, అమెరికాలో పరిచర్య కానీ, ప్రపంచ నలుమూల నిజ సంఘాన్ని నడిపిస్తుంది ఎవరంటే అదే వ్యక్తి. ఏ వ్యక్తి అయితే వర్తమానికులు లేపుకొని ప్రపంచాన్ని స్వస్థతలతో కదిలించాడో, ఏ దేవుడైతే రహస్యాలు చెప్పాడో,
ఏ దేవుడైతే 7 ముద్రలు విప్పాడో అదే దేవుడు ఇప్పుడు పరిచర్య చేస్తున్నాడు పిల్లాడు. ఆయనది పరిచర్య. నువ్వు ఎప్పుడైతే ఆయన వైపు తిరుగుతావో అప్పుడు నీ మీద ముసుగుపోయింది. చాలామంది ఏం చేస్తున్నారు, సంఘ శాఖల్లో వాళ్ళ బోధలోనే కొట్టుకులాడుతున్నారు. వారి సంఘాన్ని బట్టి, వారి పరిచయాన్ని బట్టి హృదయం క్రొవ్వు చేసి చనిపోతున్నారు. ఈ వాక్యంలోకి వచ్చినా కూడా కొందరు బోధ వరకే సరిచేసుకుంటున్నారు, కానీ అదే ఏంజిల్ ఆఫ్ గాడ్ ఇక్కడ ఉన్నాడు, అదే దూత ఇక్కడ కొనసాగుతున్నాడు. ఏ దేవుడైతే ప్రతి కూటములు అగ్నిస్తంభంగా దిగొచ్చాడు అక్కడ అదే వ్యక్తి ఇక్కడ ఉన్నాడు. ఈ గ్రహింపు కోల్పోతున్నారు. ఎప్పుడైతే ఈయన వైపు తిరుగుతావో దేవుడు ఇప్పుడు సజీవుడిగా ఉన్నాడు. పరిచర్య ఆయనది, యుద్ధం ఆయనది. ఈ సాతానును ఏదేనులో తన వధువుని నిలబెట్టి ఈ యొక్క సాతాను యొక్క తల చితగొట్టడానికి దిగొచ్చింది ఆయన. ఆయన వైపు తిప్పుతావో అప్పుడే ముసుగుపోయింది. అప్పటి వరకు ముసుగు నిలిచే ఉంటుంది. అది చాలా ప్రమాదం. చర్చిలో చాలామంది వచ్చినప్పుడు ఆ పని పాస్టర్ గారు చెప్పారనుకుంటారు, దేవుడు ఇచ్చారనుకోరు. అక్కడ దేవుడిని చూడలేరు. లేకపోతే ఫలానా వీళ్ళు చెప్తారనుకుంటున్నారు, అక్కడ దేవుడు ఉన్నాడని చూడలేరు. ఎవరైతే చర్చిలో దేవుని చూడలేరో, కుటుంబాల్లో దేవుని చూడలేరో, తమ జీవితంలో దేవుని చూడలేరో సులువుగా ట్రాప్లో పడిపోతారు. నువ్వు చేసే ప్రతిదీ ప్రభువు కోసం. ప్రభువు ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు, ఆయన గమనిస్తున్నాడు. ఆయనది యుద్ధం, ఆయనది సంఘం, ఆయనది పరిచర్య. ఎప్పుడైతే అది చూడటం మొదలు పెడతావో అప్పుడు ముసుగుపోయింది. అప్పటి వరకు ముసుగు నిలిచే ఉంటుంది. చాలా ప్రమాదం. ఆమేన్. ఇప్పుడు ప్రభు వైపు తిప్పుతావు, ఆ తర్వాత ప్రభు ఆత్మను పొందుకుంటావు, అప్పుడు స్వతంత్రుడు అవుతావు. చాలా ప్రమాదం లేకపోతే. ఆమేన్. కాబట్టి ఆ ముసుగు మన మీద పడకుండా, మనలో ఉండకుండా ప్రభు వైపు చూద్దాం. ఆయన ఆత్మచేత నడిపించబడదాం. ఎందరూ దేవుని ఆత్మచేత నడిపించబడతారో వారు దేవుని కుమారులని రాయబడింది. కాబట్టి ఈ స్వాతంత్రాన్ని మనం పొందుకుందాం, మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మేము తప్పిపోకుండా, జారిపోకుండా. ఈరోజు అనేకుల మీద ముసుగుంది పిల్లారా, అనేకుల మీద ముసుగుంది. ఎంత ప్రమాదకరమైన పరిస్థితి పిల్లారా, దారుణమైన పరిస్థితి. పాపం మనం ఏమీ చేయలేం. ముసుగు పోవాలి అంటే ఫస్ట్ది వారు నిజమైన బోధన గుర్తుపట్టాలి. 2 ప్రభువు వైపు తిరగాలి. ప్రభువుని గుర్తుపట్టాలి. ఆ అగ్నిస్తంభం పోలేదు, ఆ మేఘస్తంభం పోలేదు. ఆ వ్యక్తి ఆ మేఘస్తంభముగా ఆ 7 దూతలతో ఏర్పరచబడిన ఆ ఏంజల్ ఆఫ్ గాడ్ అనబడిన క్రీస్తు మన మధ్యలోనే ఉన్నాడు. ఆయనే మొదటి ఈడ్పు చేశాడు, ఆయనే రెండవ ఈడ్పు చేశాడు, ఆయనే ఇప్పుడు 3వ ఈడ్పుకి తన వధువుని నడిపిస్తూ ఉన్నాడు. యుద్ధం ఆయింది, సంఘం ఆయింది, పరిచర్య ఆయింది. హల్లెలూయా. ఆయన వైపు చూసినప్పుడే, ఆయన స్వరమును వినిచినప్పుడే, ఆయన ఆత్మతో నడిపించబడుతున్నప్పుడే పూర్తిగా ముసుగు లేకుండా మహిమను చూడగలం పిల్లారా. లేదా మనం కూడా అవుతాం. మనం కూడా చూడండి, వారికి ముసుగు వేసిన మోసే కనిపించాడు కనుక వారెవరు ఏంజల్ ఆఫ్ గాడ్ని చూడటానికి వెతకలా. యెహోషువ మోసే మహిమను చూశాడు కనుక మహిమకు కారణమైన ఆ ఏంజల్ని యెహోషువ కూడా వెతికాడు పిల్లారా. హల్లెలూయా. ఆమేన్. మనకు అదే అనుభవం కావాలి. ఆమేన్. కాబట్టి గుర్తుపడదాం. 3వ ఈర్పులో ప్రవక్త కూడా అదే చూపించాడు. ఆ చెక్కపెట్టెలో ఉన్న దూతను స్టేజ్ పక్కన ఎడం వైపు ఉన్న వారు చూస్తున్నారు. వారు కొన్ని 100 మంది మాత్రమే ఉన్నారు. ముందు లక్షల్లో ఉన్నారు ప్రజలు. వాళ్ళ చెక్కపెట్టెలో ఉన్న దూతను చూడలేకపోతున్నారు. అందుకే వారు అలాగే ఉండిపోయారు. ఎవరైతే చూశారో వాళ్ళ చెక్కపెట్టెల్లోకి వెళ్ళారు, పూర్తిగా స్వస్థపరచబడ్డారు, పరిపూర్ణ మానవుని స్వరూపాన్ని పొందుకున్నారు. కాబట్టి మోసపోవద్దు సోదరుడా, సోదరి. ఈరోజు నువ్వు ముసుగు వేయబడి ఉన్న స్థితిలో ఉన్నావా, ముసుగు లేని స్థితిలో ఉన్నావా? ముసుగు నీ మీద ఉంటే చాలా ప్రమాదం. ఈరోజు లోకంలో క్రైస్తవుల మీదకి, అనేక సంఘాల మీదకి, అనేక మంది విశ్వాసుల మీదకి ముసుగు ఉంది. ఈ వర్తమానం నమ్మిన అనేక మంది మీద కూడా ముసుగు వేయబడే ఉంది. ఎంత ప్రమాదకరమైన స్థితి, ఎంత బాధాకరమైన స్థితి పిల్లారా. ప్రభువు వైపు చూసినప్పుడే, ప్రభువుని గమనించినప్పుడే ఆ ముసుగు తీసివేయబడుతుంది. కాబట్టి భయపడదాం. ప్రభువుని చూడు, వెతుకు, ప్రభు వైపు చూడు, ఆయనతో సహవాసం చెయ్యి, ఆయనతో నడిపించబడు, పూర్తిగా స్వతంత్రుడు అవుతావు. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా. ఓ నాయనా ప్రభువా, సంఘంలోని ప్రతి ఒక్కరూ నిన్ను చూసే కృప దయచేయి. ఆ ముసుగు వారి మీద పడకుండా నాయనా ప్రభువా తండ్రి జాగ్రత్త పడి, నాయనా ప్రభువా నీ యొక్క ఆయన స్వతంత్రాన్ని ప్రతి ఒక్కరు పొందుకునే కృప దయచేయండి. ఆయన ఇచ్చిన సంఘాన్ని దీవించు. ఈ వాక్యం విని ప్రతి ఒక్కరు కూడా ఆ స్పిరిచువల్ లిబర్టీని, ఆత్మ స్వతంత్రాన్ని పొందుకోవడానికి వారికి సాయం చేయండి. ప్రభువా, నీవు మాకు మరుగుపరుచుకోవాలని మేము కోరట్లేదు, కానీ మాకు బయలుపరుచుకోవాలని కోరుతున్నాం. ప్రభువా,
నాయనా ప్రభా, ఆనాడు ప్రభా నువ్వు వారిని కాపాడినా వారికి మరుగుపరుచుకొనే కనిపించావు దేవా. ఈరోజు కూడా అనేకుల్ని కాపాడినప్పటికీ వారికి నువ్వు మరుగుపరుచుకొనే ఉన్నావు దేవా. ఆయన ఇచ్చిన సంఘంపై కృప చూపు, నేను నువ్వు బయలుపరుచుకో దేవా. ప్రతి ఒక్కరికి బయలుపరుచుకోండి ఆయన, నీ కృప చూపమని, ఈ వాక్యం విని ప్రతి వారిని దర్శించమని వేడుకొని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. షాలోమ్. గాడ్ బ్లెస్ యు.